వాక్యం విందాం. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక. రెండవ అధ్యాయం. మొదటి తిమోతికి రాసిన పత్రిక. తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము 4 నుంచి చదువుదాం. 4 నుంచి చదువుదాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని కోరిక కలిగి ఉన్నాడో అని అంటారు. దాన్ని ఇచ్చయించుచున్నాడో అన్న పదానికి అర్థం ఏంటంటే కోరిక కలిగి ఉన్నాడో, ఆశ కలిగి ఉన్నాడో. దేవునికి ఆశ. ఏం ఆశ దేవుడికి? మనుషులందరూ రక్షణ పొందాలని ఆయనకి ఆశ. రెండవది ఏంటంటే రక్షణ పొందిన విశ్వాసులు వాక్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి. వాక్యమును గురించిన అనుభవం అంటే అర్థం ఏంటి అంటే వాక్యంలో ఏముందో పరిపూర్ణంగా ఎరగాలి. అంటే వాక్యంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, ఈ వాక్యానికి సంబంధించిన ఈ భావం ఏంటో, దీని అర్థం ఏంటో అనే విషయాలు ఎవరికి తెలియాలండి? కేవలం నాకులాగా వాక్యం చెప్పేటోళ్ళకో, సంఘాలు నడిపించేటోళ్ళకో, సువార్థికులకో కాదు. విశ్వాసులందరికీ కూడా ఏముండాలంట? అనుభవ జ్ఞానం ఉండాలి. ఏముండాలి? అనుభవ జ్ఞానం. జాగ్రత్తగా ఆలకించండి. మంచి విషయాలు మాట్లాడుకుందాం. చక్కని విషయాలు మనం మాట్లాడుకుందాం. కాబట్టి మనుషులందరూ ఆయన ఆలోచన ప్రకారంగా ఆయన కలిగి ఉన్న ఇష్టం ఏంటంటే మనుషులందరూ కొందరా వీరు మాత్రమే, లేకపోతే కొంతమంది అని ఏర్పాటు చేయబడిన వారిని మాత్రమే రక్షణ పొందాలని దేవుడు కోరుకోవట్లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనుషులు అందరూ రక్షణ పొందాలి. అందరూ రక్షణ పొందాలి. అలాగే రక్షణ పొందిన వారు వాక్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి. ఎవరండి? రక్షణ పొందిన వారు వాక్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి. ఎంతమందికి ఉంది వాక్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం? అందరికీ ఉంది. అందుకే ఎవరో రారు. అంతే కదండి. ఇప్పుడు భోజనాలు పెడుతున్నారు, బయట ఎక్కడ భోజనం పెడుతున్నారు, ఇంట్లోనే బాగా వండుకున్నారు బిర్యానీ. అప్పుడు బయటికి వెళ్తారా? పిలిచిన దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే మాకే ఉంది, నువ్వేం పెట్టనవసరం లేదు, మేము వండుకున్నాం కాబట్టి నువ్వు మాకు పెట్టనవసరం అవసరం లేదు. ఈరోజు సమాజంలో ఎవరిని మనం వాక్యం చెబుతాను రండి మీకు అంటే ఎవరైనా రావడానికి ఇష్టపడతారా? ఆలోచన చేయాలి. మీరు బాగా ఆలోచన చేయాలి. ఎవరిని ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. ఎందుకని అంటే ఒకవేళ వీరికి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పూర్తిగా ఉందని అనుకోవాలా? ఆలోచించండి. దేవుడేమో మనుషులందరూ రక్షణ పొందాలి, రక్షణ పొందిన వారందరూ కూడా ఇవ్వబడిన వాక్యాన్ని, మన చేతుల్లో ఉండే వాక్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. తెలుసుకోవడం వేరు, అనుభవపూర్వకంగా తెలుసుకోవడం వేరు. అనుభవం అనేది ఎప్పుడు వస్తుందంటే చేసే పని చేయగా అనుభవం వస్తుంది. వాక్యం కూడా మనకు అనుభవపూర్వకంగా ఎలా వస్తుందంటే చదవగా మన విశ్వాస జీవితంలో కొన్ని పరిస్థితుల్లో వాక్యం మనకి ఎన్నో బోధిస్తూ ఉంటుంది. పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి ఆ విషయాలు కూడా మనం నేర్చుకున్నప్పుడు అప్పుడు అనుభవపూర్వకంగా దేవుని వాక్యం మనకి వస్తుంది. కానీ ఈరోజు సమాజంలో ఎవరిని చూసినా
వాక్యానికి గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండట్లేదని మన అభిప్రాయం. ఎవరికి వాక్యమును గురించిన అనుభవ జ్ఞానం అక్కర్లేదు, ఎవరికి అక్కర్లేదు. కేవలం ఇవాళ ప్రార్థనకి వెళ్ళాం, దేవుని వాక్యం విన్నాం, అంతే. మళ్ళీ వారం రోజుల దాకా బైబిల్ని తీసి చదివేవారు ఎవరో కూడా మనకు కనపడరు. ఎందుకంటే మేము తెలుసుకోవాల్సినంత అవసరం, మేము చదివి దీని మీద పట్టు సాధించవలసిన అవసరం ఏమీ లేదనుకుంటున్నారు జనం. మాకేమీ అక్కర్లేదు. చెప్పేవాళ్ళు చదువుతారు, చెప్పేవారు రోజు చదువుతారు, వారు చదివి మాకు చెప్తారు. చదివి చెప్పిన దాన్ని మనం ఏం చేద్దాం, వినేసి వచ్చేద్దాం అని ఆలోచన చేస్తున్నారు. కానీ ఒక సంఘం ఉందంట అపోస్తల కార్యములో. ఆ అపోస్తల కార్యంలో ఉన్న ఆ సంఘం వారికి ఉన్న ఆధిక్యత, వారి ముందుకు వచ్చి వాక్యం చెబుతున్న వారి గొప్పతనం, ఇవన్నీ మనం ఒకసారి ఆలోచన చేస్తుంటే వారు దేవుని వాక్యాన్ని ఎంతలా పరిశీలన చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 10 నుంచి కిందకే. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 10 నుంచి కిందకే ఏమని ఉంటుందంటే, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరయాకు పంపించారు. సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. ఎవరో? పౌలు శీల యూదుల సమాజ మందిరాల్లో ప్రవేశించారు. వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి. ఎవరో? పౌలు శీలనా? కాదు, బెరయాలో ఉన్న విశ్వాసులు తెసలోనికలో ఉన్న విశ్వాసుల కంటే గనులంట. వీరు గణహీనులని ఎలా చెప్తామండి? ఎలా చెప్తాం? వాక్యాన్ని బాగా వినాలి. ఈరోజు మంచి విషయాలు మాట్లాడుకుందాం. వాక్యాన్ని బాగా వినాలి. రాలేకపోయిన వారు, వాక్యం మీద ఆసక్తి కలిగిన వారు దయచేసి మీ బైబిల్ ఉంటుంది తీసుకుని ఒంటరిగా లోపల కూర్చుని చెబుతున్న మాటలు ఎలా ఉంటున్నాయో లేవో ఒకసారి పరిశీలన చేయండి. కూర్చున్న మీరు కూడా ఏం చేస్తారంటే వాక్యాన్ని జాగ్రత్తగా చదువుతున్నది జాగ్రత్తగా పరిశీలించండి. వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులు. వారు గనులు, వీరి గణహీనులని ఎలా చెప్తాం? వారి చేసే కార్యాలను బట్టి, వారి పద్ధతులను బట్టి, వారి జీవన విధానాలను బట్టి వీరు గొప్పవారు కాదు అన్న విషయాల్ని చెబుతాం. ఇక్కడ చెబుతున్న మాటలో బెరయాలో ఉన్నవారంట తెసలోనికలో ఉన్నవారి కంటే గనులంట. ఎందుకు గనులో కూడా కింద చెప్తాడు ఆయన. గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతిలో అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించు వచ్చిరి. పౌలు శీల గారు చెబుతుంటే వీరు చెప్పారులే, వినేశంలే అని ఈ రోజు ఉంటున్న విశ్వాసుల్లాగా బైబిల్ సంకలో పెట్టుకుని వెళ్ళిపోయి మందిరంలో కూర్చొని అక్కడ ఏదో చెబుతుంటే చెప్పింది వినేసి వచ్చేసి వారి పనుల్లో వారు మునిగిపోయిన తత్వం కాదు వారిది. బెరయాకులో ఉన్న వారి తత్వం అది కాదు అన్న వాక్యం చెప్పాడు పౌలన్న. పౌలన్నతో వచ్చిన శీలన్న వాక్యం చెప్పాడు. పౌలన్న శీలన్న చెప్పిన వాక్యం కరెక్టేనంటావా? వారు వాక్యం చెప్పారు. ఇది నూతనమైన విధానాలని, నూతనమైన బోధనే వారు చెబుతున్నారు. ఇది రైటేనంటావా? వారు కొన్ని లేఖనాలు చెప్పారు, అవి మనం రాసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ప్రతి దినము అంట, ఒక్కరోజు కాదండి, 2 రోజులు కాదు, వారంలో నియమ కూడికల్లాగా 2 రోజులు, లేకపోతే విశ్రాంతి దినం, లేకపోతే ఏంటది పునరుద్ధాన దినం లాగా ఒక్కరోజు కాదు. ఏం చేస్తున్నారంటే ప్రతిదినము, ఎన్ని దినాలు? ప్రతిదినము ఏం చేస్తున్నారు వాళ్ళు? వాక్యమును అంటే లేఖనములను పరిశోధించడం అంటే అర్థం ఏంటి? చూడడం కాదు, బాగా అబ్జర్వ్ చేయడం. పరిశీలించడం అంటే చూడడమో వినడమో కంటే ఎక్కువ. చూడడమో అనేది వేరు, వినడం వేరు. వినికిల్లో పరిశీలన చేస్తాం జాగ్రత్తగా. ఏదైనా రాత్రిపూట అర్ధరాత్రి దగ్గర ఏదో గజ్జల సౌండ్ వచ్చింది అనుకోండి, పడుకున్నావు, మెలకు వచ్చింది, గజ్జల సౌండ్ వచ్చింది, అప్పుడు వింటామా? పరిశీలన చేస్తామా? ఎక్కడి నుంచి వస్తుంది,
ఏ పక్క నుంచి వస్తుంది, ఎంతసేపటికి గ్యాప్ వస్తుంది అని ఎలాగైతే అబ్జర్వ్ చేస్తామో, పరిశీలన చేస్తామో దాన్ని పరిశోధన అంటారు. జనరల్గా మామూలుగా చూసేది వేరు, తరిచి చూసేది వేరు. ఇప్పుడు వీరు ఎలా చదువుతున్నారంటే పరిశోధించుచు వచ్చిరన్న పదం, ఆ మాట ఏంటి అర్థం అంటే వారు వాక్యాన్ని లేదంటే లేఖనాలని చెప్పిన మాటని చదువుకోవడం కాదు, చెప్పిన మాట యొక్క భావాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీరు గనులని చెప్పాడు. కాబట్టి మనం కూడా అలాగే ఉండాలని మీకు తెలియజేస్తున్నాను ఈ మాటకి. అందుకే ఈ మాటకి చెప్పాను మీకు. మనం కూడా, వింటున్నవారు కూడా, క్రైస్తవులు అందరూ కూడా ఎలా ఉండాలంటే వాక్యమందు ఆసక్తి కలిగి, వీరు వాక్యమందు ఆసక్తి కలిగి ఉన్నారు కదా, ఆసక్తి కలిగి అంగీకరించి, మంచి చెప్తే ఎవరు చెప్పినా అంగీకరించాలంట. 2 రెళ్ళు 4 అని చిన్నపిల్లడు చెప్పాడు అనుకో, నువ్వు చిన్నపిల్లడు రా, నువ్వు చెప్పకూడదు, నువ్వు చెప్పినా మేము వినకూడదు అంటామా? అనకూడదు. 2 రెళ్ళు 4 అంటే నిజమే 4, నువ్వు అన్నది రైటే అని ఒప్పుకోవాలి. అలాగా ఎవరు చెప్పినా వినాలి. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారంట, శీల గారు చెప్తున్నారంట. అప్పుడు వారు ఆసక్తితో వాక్యం ఏం చేశారంట? అంగీకరించారంట. వాక్యాన్ని అంగీకరించారు, వారు చెప్పిన మాటలను కాదు, వాక్యాన్ని అంగీకరించి వారు ఆ మాటలు అలా ఉన్నావో లేవో ప్రతిదినమో లేఖనాలను పరిశోధించుచూ వచ్చిరి అని రాశాడు. వీరు గొప్పవారు. మనం కూడా ఈరోజు ఒక సందర్భాన్ని బట్టి ఆలోచన చేద్దాం, పరిశీలన చేద్దాం. ఒక సందర్భాన్ని పరిశీలన చేద్దాం. సందర్భం ఏంటంటే ఈరోజు మనం డిసెంబర్ 30, అంతే కదండి. డిసెంబర్ 30 అంటే ఇంకొక రోజు మధ్యలో ఉంది. ఆ రోజు దాటిందంటే జనవరి 1, 2025. జనవరి 1, 2025. ఏంటి ప్రత్యేకత? ఈ 31 రాత్రి, అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారి లోపు నుండి మొదలెట్టి 1వ తారీఖు సాయంకాలం వరకు జరిగే 1వ ఆరాధన, 2వ ఆరాధన, 3వ ఆరాధన, ఇలా క్రమంగా ఇంచుమించు 7-8 గంటల వరకు జరుగుతాయి పెద్ద సిటీస్లో. ఇప్పుడు ఏంటి ప్రత్యేకత? ఈ కూడికల్లోని ప్రత్యేకత ఏంటి మీరు చెప్పండి ఒకసారి. ఈ కూడికల్లోని ప్రత్యేకత ఏంటి? కొత్త సంవత్సరం రైటే. క్రైస్తవులకు ప్రత్యేకంగా ఆ రోజు దొరికేది ఏంటి? ఏం దొరుకుతుంది? డిసెంబర్ చివరి వారంలో లేదు, నవంబర్ మొదటి వారంలో లేదు, అక్టోబర్లో లేదు, సెప్టెంబర్లో లేదు, జూలైలో, జూన్లో, మేలో, మార్చిలో, ఏప్రిల్లో, ఫిబ్రవరిలో లేదు. ఎక్కడా లేని ప్రత్యేకత జనవరి 1నే ఉంటుంది. ఎక్కడ ఏ కూడికల్లోనూ, ఏ యొక్క సహవాసంలోనూ, ఏ వారము దొరకని ప్రత్యేకత 1వ తారీఖున దొరుకుతుంది. ఏంటది చెప్పాలి మీరు? 1వ తారీఖున దొరుకుతుంది. ఏంటది? వాగ్దానం. ఏంటది? వాగ్దానాలు దొరుకుతాయి. మనం ఏం చేస్తామంటే వాగ్దానాలని తీసుకుంటాం. వాగ్దానాలు తీసుకుని చక్కగా వాటి యందు మనం ఆనందిస్తాం, సంతోషిస్తాం. నాకు మంచి వాగ్దానం వచ్చింది ఈ సంవత్సరం, నాకు శ్రేష్టమైన వాగ్దానం, నా పరిస్థితులకు అనుకూలమైన వాగ్దానం వచ్చింది అని మనకి ఇవ్వబడుతున్న వాగ్దానాలను బట్టి మనం సంతోషించే రోజది. ఆ రోజు. అందుకే వాగ్దానం తీసుకోగానే మరి ఒకరిదొకరికి మారిపోద్దేమో అని భయం వేసి ఏం చేస్తారు? వెంటనే పక్క వాళ్ళ దగ్గర మన దగ్గర పెన్ లేకపోతే పక్క వాళ్ళ దగ్గర ఉన్న పెన్ను తీసుకుని దాని మీద పేరు రాసేసుకుంటారు, నాదిది. అక్కడికి రాని వారికి కూడా వాగ్దానాలు తీస్తాం. కోడికి రాని వారికి కూడా, దుబాయ్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే మిగిలిన ప్రదేశాల్లో ఎక్కడో ఉన్నవారికి, వీరందరికి కూడా, లేకపోతే బలాదూరుగా రోడ్ల మీద తిరిగే వారికి, చర్చికి రారు కదండి, వీరందరికీ ఏం చేస్తారంటే వాగ్దానాలు, ఒక తల్లి కానీ, తండ్రి కానీ, సహోదరుడు కానీ, సహోదరి కానీ ఏం చేస్తారంటే వాగ్దానాలు తీస్తారు. వారితో పాటు తీస్తారు. నీకు ఈ వాగ్దానం వచ్చిందిరా అని తెల్లవారేసరికి, లేచేసరికి, ఇగో దేవునికి వాగ్దానం చేశాడు ఈ వాగ్దానం అని వారు తీసిన వాగ్దానాన్ని వారితో చదివి, నీకు మేలు జరుగుతుంది, నీకు మంచి జరుగుతుంది అని దేవుడు చెప్పాడని వారితో కలిసి సంతోషించే రోజది. ఏ రోజు? జనవరి 1. వాస్తవానికి ఈ వాగ్దానాలు, ఈ కల్చర్, ఇదంతా కూడా వాస్తవానికి ఈ సమాజంలో ఎక్కువ, క్రైస్తవ సమాజంలో ఏ సంఘంలో కూడా లేదు అని అనిపించుకోవడానికి
లేదు. ప్రతి సంఘంలో కూడా వాగ్దానాలు ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి వచ్చే వాగ్దానాలు బాగా వినండి, చాలా జాగ్రత్తగా ఆలకించాలి. సంవత్సరానికి వచ్చే వాగ్దానాలు, వాటి మీద ఆశలు. ఒకప్పుడు సంవత్సరానికి వాగ్దానాలు వచ్చాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే రోజు రోజుకి వాగ్దానం. మీరు చూస్తున్నారా, ఉదయం పొద్దుటి కాగానే మనకి షేర్ చేస్తారు వాక్యాన్ని. ఎవరైనా మనకు బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఏం చేస్తారంటే మనకి వాక్యాన్ని షేర్ చేస్తారు. ఏంటిదంటే అనుదిన వాగ్దానము, ఈ దిన వాగ్దానము, ఈరోజు వాగ్దానము అని. సంవత్సరానికి ఒకసారి వచ్చే వాగ్దానాలు వాటి కోసం కనిపెట్టే రోజులు అవి కాకుండా ప్లస్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఏంటంటే రోజు వాగ్దానాలు. అన్ని జనుల్లో ఈ విధానం ఉంటుంది. ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి పంచాంగం వస్తుంది, ఈ సంవత్సరానికి సంబంధించిన పంచాంగం. తర్వాత నెల ఫలాలు ఉంటాయి తెలుసా. తర్వాత వార ఫలాలు ఉంటాయి. మనం చూస్తాం ఆదివారం ఈనాడు బుక్లోనో లేకపోతే మిగతా వాటిలోనో వార ఫలాలు ఇస్తూ ఉంటారు. ఈ వారం నీ జీవితం ఎలా ఉండబోతుంది, ఈ రాశి వారి జీవితాలు ఎలా ఉండబోతున్నాయి అని వారానికి ఫలాలు. అంటే ఇప్పుడు మనం ఎలాగైతే వాగ్దానాల కోసం ఎదురు చూస్తున్నాం, మనకు ఎలాగైతే వాగ్దానాలు ఇస్తున్నారో వారికి కూడా అలాగే వార ఫలాలు. తర్వాత ప్రతిరోజు పండితులు వస్తారు టీవీలోకి, ఏం చెప్తారు, దినఫలాలు. వారికి మనకి తేడా ఏమీ కనబట్టలేదు అనిపిస్తుంది కదండి. వారికి మనకి తేడా ఏమీ కనబట్టలేదు. ఇంకా నయం, ఒక మాటకు వస్తే వారికి బెటర్ ఏమనిపిస్తుంది నాకు. ఎందుకంటే నీకు ఈ సమయంలో మంచి జరుగుతుంది, ఈ సమయంలో మంచి జరగదని రెండు ఉంటాయి, వారికి రెండు ఉంటాయి. కానీ క్రైస్తవులకి మేలు తప్ప కీడు అనేది ఉండదు. దేవుడు మేలు ఒకటే చెప్పాడా, కీడు చెప్పలేదా? దేవుడు మేలు ఒకటే చెప్పాడా, కీడు చెప్పలేదా? అంటే మేలు చెప్పాడు, కీడు చెప్పాడు. దేవుడు మేలు చెప్పాడు, కీడు చెప్పాడు. మరి మనకి కీడు చెప్పట్లేదు ఏంటి? ప్రజలకి క్రైస్తవులకి మరి కీడు ఎందుకు చెప్పట్లేదు అంటే అందరూ మంచోళ్ళేనా? అందరూ మంచోళ్ళే, ఈ మంచోడికి దేవుడు చెడ్డ చేయడని అర్థం ఏంటి? ఆలోచించండి ప్రియులారు. అందరూ మంచోళ్ళే, ఈ మంచోళ్ళకి దేవుడు చెడ్డ చేయడు అనా ఉద్దేశమా? కీడు గురించిన వాగ్దానాలు దేవుడు బైబిల్లో ఉన్నా సరే వాటిని మనకి ఇవ్వకపోవడానికి కారణం అనుదిన వాక్యాల్లో కీడు లేదు, సంవత్సర వాగ్దానాల్లో కీడు లేదు, కుటుంబ వాగ్దానాలు ఉన్నాయి కదండి, మర్చిపోరా. కుటుంబ వాగ్దానాల్లో కీడు లేదు, సంఘ వాగ్దానాలు ఉన్నాయి, సంఘ వాగ్దానాల్లో కీడు లేదు. ఇన్ని వాగ్దానాలు చూశారు మనకి. సంఘానికి ఒక వాగ్దానం, అందరం సంఘం ఏక కుటుంబం. మళ్ళీ ఎవరి కుటుంబం వారిదే, వారి కుటుంబ వాగ్దానం. తర్వాత పర్సనల్, ఎవరి వాగ్దానం వారిదే. ఈ వాగ్దానాలు అసలు ఎక్కడివి? మనం ఎలా దీనికి అలవాటు పడ్డాం మనం ఆలోచన చేయగలిగితే, వాగ్దానం అనేది దేవుడు పాత నిబంధనలో భక్తులకు చేసింది. పాత నిబంధనలో భక్తులకు చేసింది. ఒక అబ్రహాం గారిని చూస్తుంటే అబ్రహాం గారికి వాగ్దానం చేయబడుతుంది, నీ కుమారుడు, నీ సంతతి వారు ఈ దేశమును స్వతంత్రించుకుంటారు. వాగ్దానం. నీది కాని పరదేశమందు నీ ప్రజలు ఏమైపోతారంటే చెరలోకి వెళ్ళిపోతారు. ఇదేంటి? కీడు. అబ్రహాంకి మేలు ఉంది, అబ్రహాంకి కీడు ఉంది. కానీ క్రైస్తవులకి మేలు తప్ప కీడు లేదు. తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా అంటే ప్రజలకి ఏమీ తెలియదు. వాక్యం అనేది ప్రజలకే తెలీదు. ప్రజలు గొర్రెలు లాంటి వాళ్ళు అంటారు సామాన్యంగా. అన్యజనులు క్రైస్తవులు ఏమంటారంటే గొర్రెలరా వీళ్ళు అంటారు. ఆ మాట నిజమే. ఎందుకంటే ప్రజలు గొర్రెలు లాంటి వారికి ఏం తెలీదు. మేకలు ఉన్నాయి, మేకలకే తెలివి ఎక్కువ. మేకలంటే ఎవరో నాయకులు అంటాడు బైబిల్లో. మేకలంటే నాయకులు. మేకలకి అన్నీ తెలుసు. మేక వివేకి, మీకు తెలుసుగా. మేకల మేపు గొర్రెల మేపులు దుబాయ్లో వెళ్ళి చేస్తారు కదా, వారికి బాగా అర్థమవుద్ది. మేక చాలా తెలివైంది, గొర్రె తెలివి తక్కువది. మేక బాగా తెలివైంది, గొర్రెకని తెలివి ఉండదు. విశ్వాసులు గొర్రెలు లాంటి వాళ్ళు, నాయకులు సేవకులు లాంటి వాళ్ళు, లేకపోతే నడిపించే వాళ్ళందరూ మేకలు అంటే. అందుకే చెప్తాడు బైబిల్లో ఒక చోట, ఆయన మేకలను గొర్రెలను వేర్పాటు చేశాడని చెప్పేసి. కాబట్టి మరి వీరికి ఏమీ తెలీదు. ప్రజలకి ఏం తెలియదండి, నిజంగా ప్రజలకే ఏమీ తెలీదు. ఏం చెప్తే అది అంటారు ప్రజలు. నువ్వు వెళ్ళొద్దు అంటే
వెళ్ళరు. నువ్వు వెళ్ళు అంటే వెళ్తారు. నువ్వు తినొద్దు అంటే తినరు. నువ్వు తినే అంటే తినేస్తారు. ఈ మధ్యకాలంలో విగ్రహ సంబంధమైన విషయాల మీద మాట్లాడుతున్నారు కదా. సేవకుడు మనం తినేసి పర్లేదంటే విశ్వాసులు తినేస్తారు. అదే సేవకుడు మనం తినకూడదంటే ఆ విశ్వాసులు తినకుండా ఉంటారు. ప్రజలకేం తెలీదు. బైబిల్లో చాలా విషయాలు మర్మయుక్తంగా ఉంటాయి. వాటిని మనం అర్థం చేసుకోలేమని ఒక భావం ప్రజల్లో ఉండిపోయింది. కాబట్టి వారు అర్థమవుతున్నా సరే ఇంకా ఏదో ఉన్నదేమో దీంట్లోనే ఆలోచన చేసి దాన్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకోవడానికే ఎక్కువ అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి ప్రజలకి ఏమీ తెలియదు. ప్రజలు ఏది చెప్తే అది వింటారు, ఏది చెప్తే అది ఆలకిస్తారు. ప్రజలు ఏది చెప్తే అది వింటారు. ప్రజలు ఏం చేస్తారండి? ఏది చెప్తే అది వింటారు. వారికి ఏం తెలియదు. మీ వాగ్దానాల గురించి కూడా ప్రజలకు సరైన అవగాహన అనేది లేదు. నీకు వాగ్దానం చేశాడు దేవుడు, ఇదిగో నీ వాగ్దానం అని మనం ఇస్తుంటే చక్కగా నిజమే కదా నాకు దేవుడు ఇచ్చాడని ప్రజలు తీసుకున్నారు. కానీ ఇది ఎంతవరకు మనకు వర్తిస్తుంది, దీన్ని ఎంతవరకు మనం తీసుకోవాలి, ఇది మనకు సంబంధించిందేనా అనే కనీస వివేకం, కనీస జ్ఞానం అనేది కొరవడిపోయిన కాలం ఇది. ఎందుకంటే అస్సలు బైబిల్ చదవని సమాజం అండి ఇది. అస్సలే బైబిల్ చదవని సమాజం ఇది. ఇది వరకు రోజుల్లో వృద్ధులు ఉండేవారు, పెద్దలు ఉండేవారు. వారు ఎంతో కొంత వాక్యం చదువుతూ ఉండేవారు. బైబిల్ ముందేసి కూర్చుండి ఉండేవారు. మీరు ఊరంతా తిరిగి రండి ఈ సమయానికి ఊరంతా తిరిగి రండి, లైట్ వేసుకుని, బ్యాటరీ వేసుకుని. ఒక్కరి చేతిలో బైబిల్ ఉండదు, ఒక్కరు బైబిల్ చదవరు. బైబిల్ని మొత్తగా పూర్తిగా అవాయిడ్ చేశారు ప్రజలు. అసలు వాక్యాన్ని పట్టించుకోవట్లేదు, వాక్యాన్ని చదవడానికే ఇష్టపడట్లేదు. చాలా వ్యాపకాలు వచ్చేసాయి మనుషులకి, మనుషులు వాక్యాన్ని మేము వింటున్నారు కానీ వాక్యాన్ని చూడట్లేదు. అందుకే చెప్తున్నాడు, బెరయాలో ఉన్న సంఘస్థులు ఏం చేశారంటే వాక్యాన్ని విన్న వాక్యాన్ని ఏం చేస్తున్నారు? చూస్తున్నారు. మనకు చూసే టైం ఏదండి? మన వాక్యం చూసే టైం ఏది? సీరియల్ చూసే టైం ఉంటుంది, సినిమాలు చూసే టైం ఉంటుందండి. సరిగ్గా 7:30కే ఒక చర్చిలో ప్రార్థన పెడుతుంటే వాక్యం వస్తుంది కదండి, వాక్యం వింటారని పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? సరిగ్గా అదే సమయానికి సీరియల్లో చూస్తారు. అర్థం చేసుకోండి. వాక్యానికి చెవినివ్వకుండా కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చునని చెప్పేసి తిమోతి గారికి పౌలు గారు రాశాడు పత్రికలో. అది ఇప్పుడు ఉంది. విశ్వాసులు మాదిరిగా మేము విశ్వాసులమని చాలా గంభీరంగా ఆరాధనలు చేస్తారో, గంభీరంగా ప్రార్థనలు చేస్తారో, గంభీరంగా పాటలు పాడతారో, చక్కగా మేకప్ అయిపోయి డ్రెస్అప్ అయిపోయి వెళ్తారో దేనికి? ఆరాధనలకి. సమయం వచ్చిందంటే టీవీ ముందు కదలరు. మా పిల్లలు అంటున్నారు, మొన్న నీకు వాళ్ళ గురించి వెళ్దనా అని అన్నాడు. అంటే మేము వెళ్ళేసరికి టీవీ చూస్తున్నారు అన్నారు. విశ్వాసులు గొప్పోళ్ళు, మాటలు కోటలు దాడతాయి, కళ్ళ ముందు టీవీ చూడకోకుండా ఆగలేరు. మనుషుల స్వభావాలు ఇవి. వాక్యాన్ని పరిశీలించలేరు, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే నేను మాట చెప్తున్నాను, వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించాలి. అలాగే ఎంత ఆలకిస్తున్నామో జ్ఞాపకం ఉంచుకొని అది ఉందో లేదో బైబిల్లో చూసుకోవాలి. నేను ఒక మంచి క్రమంలో మీకు నేను చూపిస్తాను. ఇంచుమించుగా 140 రెఫరెన్సులతో కూడిన వాక్య భాగాలు ఇవన్నీ నేను చెప్పాలనుకుంటే. కానీ మీకు కొద్దిగా ఒక 15 రెఫరెన్సుల్లో నేను ముగిస్తాను. మిగతాది మీరు ఆలోచించేయండి, నేను చెప్పింది కరెక్టేనా కాదా అనేది మీరు ఆలోచించేయండి. రోమీలు రాసిన పత్రిక 4:20. రోమీలు రాసిన పత్రిక 4:20. బాగా చదవగలను, స్పష్టంగా చదవండి. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి అని ఉంటుంది. అక్కడ తాగాలి. ఏంటంటే అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును సందేహింపక అని అన్నాడు. అదొక రెఫరెన్స్ అండి. అదొక రెఫరెన్స్. బాగా వినాలి జాగ్రత్తగా. ఎవరో చెప్పని సత్యాలు ఎవరైనా చెప్తారండి ఇలాంటి విషయమని? ఒక సబ్జెక్ట్ తీసుకుని సబ్జెక్టు పరంగా మనకు అర్థం చేయించగల బోధకులు ఉన్నారండి ఈ రోజుల్లో?
ఎక్కడున్నారండి? ఎంతసేపు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయి తప్ప అని నేను ప్రార్థన చేయొద్దంటలేదు. ప్రార్థన చేయాలి. విశ్వాసులకు ప్రార్థన నేర్పించారు. వారి కుటుంబ సభ్యులకి వాక్యం నేర్పించారు. మీరు బాగా గమనించండి. అందుకే విశ్వాసం ఎప్పుడు సేవకుడు కాడు. మీరు గమనించండి. ఏ సంఘంలో ఉన్న విశ్వాసం కూడా సేవకుడు అవుతాడా? సంఘానికే కాడు. ఎవరవుతారు సేవకుడు సంఘానికే? వారి వారసులు సంఘానికి సేవకులు అవుతారు. కారణం ఏంటి తెలుసా? మీ పిల్లలకి, మన పిల్లలకి, అందరికీ ప్రార్థన చేయడం నేర్పిస్తున్నారు. మీ పిల్లలకి, మా పిల్లలకి, అందరి పిల్లలకి ఏం చేస్తున్నారంటే స్తుతి చేయడం నేర్పిస్తున్నారు, ఆరాధన చేయడం నేర్పిస్తున్నారు. వారి పిల్లలకి వాక్యం నేర్పిస్తున్నారు. అందుకే మన పిల్లలు ఎప్పుడైనా సరే, వాడు పుట్టినప్పటి నుంచి, సండే స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి, వాడు ఎదిగి పెద్దవాడై వృద్ధుడైపోయి ముసలివాడైపోయేంత వరకు కూడా వాడు ఏం చేస్తాడంటే ఓ పాట పాడతాడో, ఆరాధనలో నడిపిస్తాడో, లేకపోతే మరో కార్యక్రమం చేస్తాడో, వాక్యం అనేది చెప్పడో ఆ అవకాశం అనేది వారికి రానివ్వరు. ఆలోచించేయండి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను మందిరంలో 2 సంవత్సరాల క్రితం ఒక వాగ్దానం డిసెంబర్ 31 నైట్ ఒక వాగ్దానం ఇలా తీసి బయటికి ఒక మాట అన్న గుర్తుందా? ఇలా తీసి ఏమన్నాను గుర్తుందా? ఇది మూఢభక్తి అన్నాను. ఇది మూఢభక్తి, దీన్ని అనుసరించకూడదు మనం అని చెప్పేశాను. అనేసరికి అప్పుడు వాక్యం చెప్పడానికి వచ్చిన సేవకులు దాని మీద ఇండైరెక్ట్గా నాకు కౌంటర్ ఇవ్వడం జరిగింది. మీరు చూసే ఉంటారు. అక్కడ వాడిన రెఫరెన్స్ ఇది ఏంటంటే, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక అని బైబిల్లో ఉంది అని చెప్పారు. నీకు అవిశ్వాసం ఉంది, నీకు విశ్వాసం లేదు. నీకు విశ్వాసం లేదు కాబట్టి వాగ్దానాన్ని నువ్వేం చేస్తున్నావు? సందేహిస్తున్నావు. సందేహించకూడదు, వాగ్దానాలను సందేహించకూడదు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు అని అన్నారంతే. ఈ రిఫరెన్స్ నా మీద ప్రయోగించడానికి ఇష్టపడ్డారు, కానీ అసలు ఈ రిఫరెన్స్ ఎందుకు రాయబడి ఉందనేది ఎవరో కూడా అసలు ఆలోచన చేయలేదు. ఒక మాట చెప్తాను, ఈ రిఫరెన్స్ గురించి వివరం చెప్తాను. చెప్పిన తర్వాత ఇది ఎలా అపార్థమైందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయి. అసలు ఈ రిఫరెన్స్కి ఉన్న ఈ బ్యాకప్ ఏంటి, ఈ వెనకాల ఉంటున్న సంగతి ఏంటి అని అంటే, 4 అధ్యాయము 1, 2, 3 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. 4 అధ్యాయము 1, 2, 3 వచనాలు. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషులకు అబ్రహామునకు దొరికినని అబ్రహాముకి ఏమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల, క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును కానీ అది దేవుని ఎదుట కలగదు అని ఇక్కడ చెప్తున్నాడు. జాగ్రత్తగా 3వ వచనంలో లేఖనం ఏమి చెప్పుచున్నది? లేఖనం ఏం చెప్తుంది? వాక్యం అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాముకి నీతిగా ఎంచబడిందంట. అబ్రహాముకి ఏది నీతిగా ఎంచబడింది? బాగా వినాలి, చాలా లోతైన విషయం ఇది. అర్థం చేసుకునే కెపాసిటీ కూడా ఉండాలి. చెప్పేవాళ్ళు, అందుకే చెప్పేవాళ్ళు అంటే వినేవారి భాషలోకి, వినేవారి ఆలోచనలోకి సరిపోయేటట్టుగా చెప్పాలంట. అందుకే చాలా సందర్భాల్లో వీరు గ్రహించలేరేమని కొన్ని సంగతులను మనం ఏం చేస్తాం? స్కిప్ చేస్తాం, ముందుకెళ్ళిపోతాం. ఇక్కడ ఆలోచన చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతని నీతిగా ఎంచబడింది. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఆలోచించేయండి. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఏదో కారణం ఉంది. ఏంటంటే కారణం 13 వచనం చదువుంది. 13 వచనం ఇదంతా, ఈ టెక్స్ట్ అంతా అదే ఇంచుమించుగా. అతడు లోకమునకు వారసుడిగిన వాగ్దానం అబ్రహాముకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు కానీ విశ్వాసము వలనైన నీతి మూలముగానే అందుకే కలిగింది. ఎందుకు కలిగిందంట? విశ్వాసము వలనైన నీతి. విశ్వాసం వలన కలిగింది. ఏంటది? అతడు లోకమునకు వారసుడగిన వాగ్దానం. ఎందుకు ఈ మాట అని చెప్తున్నాడు చూడండి కిందకే 16. ఈ హేతువు చేత ఆ వాగ్దానము యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రం గలవారికి మాత్రమే గాక అబ్రహాముకున్నట్టు విశ్వాసం గలవారికి కూడా దృఢము కావాలంటే ఆ వాగ్దానం అంటే పైన చెప్పిందా? ఏది?
అతడు లోకమునకు వారసుడగునని వాగ్దానమా? కాదు. మరేంటంటే నీతి మూలంగా కలిగే వాగ్దానం. ఈ టెక్స్ట్ అంతట్లో అర్థం ఏంటంటే అబ్రహాముకి విశ్వాసం మూలంగా ఆ వాగ్దానం అనేది కలిగింది. ఇప్పుడు అబ్రహాము అతడు లోకమునకు వారసుడగునని తన కుమారుడు గురించి చెప్తే అదేం చేశాడంటే ఆయన నమ్మాడు, విశ్వసించాడు. ఉందా? జరిగిందా? 100 సంవత్సరాలకు వాగ్దానం చేస్తుంటే నమ్మాడండి. అదే నీతి అండి. 100 సంవత్సరాలకి వాగ్దానం చేసి నీ కుమారుడు పుడతాడు, అతను లోకానికి వారసుడు అవుతాడంటే అది 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 ఎలా నచ్చిందంట? అది ఎలా నమ్మాడంట? విశ్వాసం వల్ల నమ్మాడంట. విశ్వాసం అంటే అర్థం ఏంటి? హెబ్రీయుల పత్రికలో అంటాడు విశ్వాసం అంటే ఉన్నవనుటకు రుజువు. మంచి మాట చూద్దాం. ఇది ఇలా ఉంచండి. విశ్వాసం అనేది రెఫరెన్స్ కరెక్ట్గా క్యాప్చర్ చేయాలి, మీరు చెప్పాలి. సత్యానందమా ఎక్కడుంది అది? విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నదంట. చూడండి 11వ అధ్యాయం 11వ అధ్యాయము 1. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. లేని దాన్ని నమ్మడానికి ఉండాల్సిందే విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? అసలు లేని దాన్ని, కలగని దాన్ని నమ్మడమే విశ్వాసం. ఇప్పుడు అబ్రహాము గారు విశ్వాసం కలిగి ఉన్నాడు. ఎలాగంటే అసలు తన కుమారులే లేడు, కానీ అతను లోకానికి వారసులవుతాడని చెప్పేసి వాగ్దానం వచ్చింది. ఇప్పుడు అది నమ్మడంట. విశ్వాసం జరుగుతుంది. లేడు, నా కొడుకు లేడు, 100 సంవత్సరాలు అయింది, ఈ 100 సంవత్సరాల్లో నాకు కొడుకు పిల్లలు కలగలేదు, 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాకు పిల్లలు కలుగుతారా? నమ్మకం ఉందా? ఆలోచించింది. నమ్మకం ఉందా? లేదు. మామూలుగా అయితే లేదు. కానీ విశ్వాసం ఏంటంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కాబట్టి నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముతున్నానని లేని దానికోసం ఆయన విశ్వాసం ఉంచాడు, నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది అని చెప్పాడు. ఈ మాట అంతా ఎందుకు చెప్తున్నాడంటే 20 వచ్చిన చదివి కిందకి వెళ్దాం. ఏంటంటే 18లో 2వ భాగం, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడి విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టుగా సారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించను. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును సందేహింపలేదని ఆయన గురించి రాస్తున్నాడు ఈ మాట. ఎవరి గురించి రాస్తున్నాడు? అబ్రహాం గురించి రాస్తున్నాడండి ఈ మాట. నీ గురించి కాదు, సందేహపడుతున్న నా గురించి కాదు. మరి ఎవరి గురించి రాస్తున్నాడంటే అబ్రహాము అవిశ్వాసం వలన, అవిశ్వాసం అంటే అర్థం ఏంటి? 100 సంవత్సరాలు ఉన్నాయి, నాకు నా భార్య గర్భం ఉడిగిపోయింది, అసలు అవకాశాలు లేవు. ఇది అవిశ్వాసం తాలూకు ఛాయలు ఇవి. ఇంత అవిశ్వాసం అలమటిస్తున్న ఈ సమయంలో ఆయన ఏం చేశాడంట? అవిశ్వాసం వలన తనకున్న ఈ పరిస్థితులు అనుకూలంగా లేని ఆ స్థితిని బట్టి ఆయన వాగ్దానం గురించి సందేహించలేదు. మరి ఏం చేశాడు? ఆయన దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థులని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఏం చేశాడంటే ఆయన విశ్వాసము వలన బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడిన. అదే చెప్పాడు ఇందాక మనకి. ఎక్కడ? 4వ అధ్యాయం 3వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినంటే ఎక్కడ మాట అది? అబ్రహాముకు చేసిన వాగ్దానం. అసలు మామూలుగా 30-40 సంవత్సరాల వయసు వచ్చిన స్త్రీ పురుషులకు పిల్లలు కలగకపోతే వారితో నీకు దేవుడు పిల్లల్ని ఇస్తాడని చెప్తే నమ్ముతారా? నమ్మరు. కానీ 100 ఏండ్ల వాడు 90 ఏండ్ల సారమ్మ నమ్మరు. వారు విశ్వాసం ఉంచారు, వారి విశ్వాసం ఉంచి బలం పొందారు. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడిన, ఇక్కడి నుంచి బాగా గమనించాలి, అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ, మరి ఎవరి కోసం? అతని కోసమే కాదు. వింటున్నారు మీరు? జాగ్రత్తగా బైబిల్ చదవాలి. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసు మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడిను. అదే పైన అన్నాడు ఇక్కడ ఇందాక.
ఏమాట? ధర్మశాస్త్రం గలవారికి మాత్రమే గాక, 16వ వచనంలో, ధర్మశాస్త్రం గలవారికి మాత్రమే గాక అబ్రహాముకున్నట్టు విశ్వాసం గలవారు అక్కడ దృఢము కావాలని కృపను అనుసరించినది ఉండినట్లు అది విశ్వాస మూలమైనదాయెను. అది విశ్వాస మూలమైనదాయెను. విశ్వాస మూలంగా వాగ్దానాలు సంభవిస్తాయి. అది నమ్మాలి. ఇప్పుడు నువ్వు కూడా నమ్మగలిగితే, నువ్వు కూడా ఏం నమ్మాలి? నువ్వు ఇప్పుడు మనం ఏం నమ్మాలి? మనకు నీతిగా ఎలా ఎంచబడుతుంది? ఇప్పుడు నువ్వు నీతిమంతుడు అని తీర్పు తీర్చబడాలి. నీకు నాకు నీతిమంతుడు అని తీర్పు తీరుస్తాడు దేవుడు. ఎలా తీరుస్తాడు దేవుడు నువ్వు నీతిమంతుడని? నువ్వు పాపం చేయట్లేదనా? నువ్వు తప్పులు చేయట్లేదనా? నువ్వు అతిక్రమం చేయట్లేదనా? కాదు. దానికోసం కాదు. మరి దేనికోసం అంటే 25వ వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడెను. అదే చెప్తున్నాడు. మన నిమిత్తం కూడా రాయబడింది. మన ప్రభు అయిన యేసు మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకే, మనం విశ్వాసం ఉంచుతున్నాం. మా ప్రభువుని లేపాడు, మమ్మల్ని కూడా లేపుతాడు. ఇది నీతి. ఇది వాగ్దానం. ఇది వాగ్దాన ఫలం. ఏంటది? ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఎలాగా కలిగింది మనకిది? ఎలా కలిగింది? విశ్వాసము మూలంగా. ఇది విశ్వాసం గురించి, విశ్వాసాన్ని హైలైట్ చేయడానికి, విశ్వాసాన్ని గొప్ప చేయడానికి, నువ్వు విశ్వాసం కలిగి ఉంటే అబ్రహాము కలిగినట్లు నీకు కూడా కలుగుతుందని చెప్పడానికి. ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకి వాగ్దానం నెరవేర్చబడింది. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన శరీరమునకు సమరూపమైన దానిగా నీ శరీరాన్ని కూడా మారుస్తానని వాగ్దానం చేశాడు. నీకు కూడా వాగ్దానం ఉంది. మరి ఏం చెప్పాలనుకుంటున్నాం మనం ఇప్పుడు? ఇంతకీ అబ్రహాము వాగ్దానాలు మనవి కాదు. ఇప్పుడు మనకి ఇవ్వబడుతున్న వాగ్దానాలు మనందరికీ బాగా తెలుసు. ఒకసారి మనం ద్వితీయోపదేశకాండం చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో 27లోనా ఎక్కడో ఒక సందర్భం ఉంటుంది. వాగ్దానాల గురించి, లేకపోతే వారి ఆశీర్వాదాల గురించి ఇలా చెబుతూ ఉంటాడు. ఒకసారి చూద్దాం. చూడండి, 27 అధ్యాయము 11వ వచనం చదువుతాను. 27 అధ్యాయము 11వ వచనం బాగా గమనించండి. ఇక్కడ చాలా మంచి సందర్భం ఉంటుంది. ఆ దినమందే 27 అధ్యాయం అంటే 167 పేజ్ నెంబర్లో ఉంది. 27 అధ్యాయం. ఒకసారి ఉండండి. నూట 67 పేజ్ నెంబరు, ద్వితీయోపదేశకాండం చివరి కాండం 27 అధ్యాయం 11వ వచనంలో, ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినది ఏమనగా, ప్రజలకంట మోషే ఒకటి ఆజ్ఞాపిస్తున్నాడు, ఆజ్ఞ జారీ చేస్తాడు. ఏంటంటే, మీరు యోర్దాను దాటిన తర్వాత, బాగా వినాలి. మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ ఆ ఉద్దేశం అది కాదు. కానీ మీకు ఎక్కడా కూడా లభించిన వాక్యం ఇది. మీకు ఎక్కడా కూడా, నేను చెప్పాను కదా, ఎవరిని తక్కువ చేయాలని ఉద్దేశం కాదు, కానీ ఒక మాట చెప్తున్నాను, మీకు ఎక్కడా కూడా లభించిన వాక్యం ఇది. చాలా శ్రద్ధ కలిగి మీరు వాక్యాన్ని వినాలి. 11వ వచనం, మీరు యోర్దాను దాటిన తరువాత షిమ్యోను, లేవి, యోద, ఇస్సాకారు, యోసేపు, బెన్యామీను. బాగా వినాలి. ఎన్ని వచ్చాయి అక్కడికి? ఎన్ని వచ్చాయి? నువ్వు చెప్పి ఎన్ని వచ్చాయి? యోర్దాను దాటిన తర్వాత వాక్యం వినండి. నేను ఎందుకు చెప్పాను? పదకొండు, 2వ భాగం. సిమియోను లెక్క పెట్టాలి. సిమియోను, పిల్లలు యాక్టివ్గా ఉండాలి మీరు. సిమియోను లెక్క పెట్టాలి. లేవి, యోద, ఇస్సాకారు, యోసేపు, బెన్యామీను. 6 చేయమా? 6 గోత్రాలు ఇవి. ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు మొత్తం? 12 గోత్రాలు. ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలు 6 గోత్రాలని విడగొట్టాడంట. ఎవరో మోషే గారు 6 గోత్రాలను విడగొట్టాడు. ఒక పక్కకే పెట్టి అంటాడు వీళ్ళతోటి,
దీవెన వచనములను పలుకుటకే మీరు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? గెరీజీము కొండ మీదకి వెళ్ళండి, అక్కడ నిలబడిన అన్నాడు. గెరీజీము కొండ, యాబాలు కొండ అని ఎదురుబుదురు ఉంటాయి. యెరూషలేము పటాలంలో లేకపోతే ఈ చిత్రాల్లో లేకపోతే ఈ భౌగోళికంలో గిరిజీము కొండ, యాబాలు కొండ ఎక్కడ ఉంటాయంటే ఎదురు బొదురు ఉంటాయి, మధ్యలో ఒక లోయ ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు 6 గోత్రాల వారిని మోసి అంటాడో వినాలి. 6 గోత్రాల వారిని మోసి అంటాడో మీ 6 గోత్రాల వారు ఎక్కడ నిలబడాలి ఇప్పుడు? గిరిజీము కొండ మీద నిలబడండి అని అన్నాడు. ఓకే, వెళ్ళిపోయారు వాళ్ళందరూ గిరిజీము కొండకి వెళ్ళిపోయారు. రెండవది 13 రూబేను, లెక్కటలే. రూబేను, గాదు, ఆషేరు, జబూలూను, దాను, నఫ్తాలి, ఎంతమంది? 6. ఈ 6గురిని అంటాడో ఏమంటాడంటే మీరు శాపవచనములు పలుకుటకై యాబాలు కొండ మీదకి వెళ్ళండి. ఒకటే 6 గోత్రాలనేమో గిరిజీము కొండ మీద నిలబెట్టాడు, 6 గోత్రాలనేమో యాబాలు కొండ మీద నిలబెట్టాడు. ఈ లేవీల మధ్యలో ఉన్నారంట. ఎక్కడ? ఆ లోయలో. ఆ లోయలో ఉండి వీరు చెప్తారు, శాపవచనాలు చెప్తారు, ఆశీర్వచనాలు చెప్తారు. రెండు వచనాలు చెప్తారు. ఏం చెప్తారు? శాపవచనాలు చెప్తారు, ఆశీర్వాద వచనాలు చెప్తారు. ఎవరు చెప్తారు? ఈ మధ్యలో ఉన్న లేవీలు చెప్తారు. మోషే గారు, అహరోను గారు, అలాగే అహరోను కుమారులు, మిగతా లేవీలు ఉన్నారే, మరారి ఈలో, కహాతి ఈలో, ఎవరల్లో గొరిసేని వీళ్ళు ఉన్నారే, వీరంతా సంతంతా కూడా ఈ లోయలో ఉంటారు. వీరు అంటారంట, ఏమంటారు తెలుసా? తన పొరుగు వాడిని సరిహద్దురాయిని తీసివేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా. ఎక్కడ చెప్తున్నారు వాళ్ళు? ఈ లోయలో ఉండి చెప్తున్నారంట. అప్పుడు ఈ శాపవచనానికి ఆమెను ఎవరు పలకాలి? ప్రజలంటే 6 గోత్రాలు. గిరిజీము కొండ, క్షమించండి, యాబాలు కొండ మీద ఉన్నోళ్ళు. యాబాలు కొండ మీద ఉన్న 6 గోత్రాలు ఏం చెప్పాలి ఇప్పుడు? ఏం చెప్పాలంటే ఆమేన్ అనాలంట. అందరూ కలిసి ఏమనాలి? ఆమేన్. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు సేవకుడు ఎవరో? ఏ సేవకుడు? మోషే అన్న, అహరోను కుమారులు, వీళ్ళందరూ మధ్యలో ఉన్నారు అంటున్నారు. ఏమంటున్నారంటే మీరేం చేయాలంటే నేను శాపవచనం పలికినప్పుడు మీరు అనండి. ఎవరో యాబాలు కొండ మీద ఉన్న ఇశ్రాయేలు అనండి. ఏమని? ఆమేన్ అని జరుగును గాక అని అర్థం. ఆమేన్ అనండి. నేను ఆశీర్వచనాలు పలికినప్పుడు గిరిజీము కొండ మీద ఉన్న మీరేం చెప్పాలి ఇప్పుడు? ఆమేన్ అని చెప్పాలి. ప్రజలు ఒకటే చెప్పాలి. ఏం చెప్పాలి? ఆమేన్. జరగాలి. ఇలాగా ఎవరికి జరగాలి? ఇంతకే వాళ్ళకే. ఎవరికి జరగాలి? వాళ్ళకే. ఇప్పుడు నేను ఉన్నాను, ఉదాహరణకి ఇక నిలబడ్డాను. గోనపాటి మోహన్ రావుని దేవుడు బలపరిచి ఆశీర్వదించి నడిపించును గాక అంటే ఇప్పుడు మీరు చెప్పాలి, పక్కన వాళ్ళు ఆమేన్ అనాలి. ఇప్పుడు అందరూ ఏం చేస్తామంటే మనం చెప్పుకుంటాం, బాగుంటాయి, మనకి ఇష్టంగా ఉంటాయి. కానీ శాపవచనాలు కూడా చెప్పాలి, శాపవచనాలు కూడా ఆమేన్ అని జరగాలని కోరుకోవాలి. శాపవచనాలు ఉంటాయి. ఏం తెలుసండి? పరదేశి కానీ, తండ్రి లేని వారికి కానీ, విధవరాలకు కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడు అని చెప్తున్నాడంట. ఎవరో? మోషే అని చెప్తాడు. ఈ పక్కన వాళ్ళు అంటారు, ఎవరాల్లో? యాబాలు కొండ మీద అంటారు ఆమేన్ జరగాలి, అలాగా అడిగి అలా జరగాలి. తర్వాత అంటాడు తన తండ్రి భార్యతో శయనించువాడు, తన తండ్రి కోక విప్పినవాడు. మళ్ళీ చదువుతాను. తన తండ్రి భార్యతో శయనించువాడు, తన తండ్రి కోకను విప్పినవాడు శాపగ్రస్తుడు అంటే ఏం చెప్పాలి? చెప్తారు ఎవరైనా? చెప్పరు. మోషే అన్న అయితే చెప్తాడు, అహరోను కుమారులు అయితే చెప్తారు. వీళ్ళు వాళ్ళ కాదు కదా, మనం వాళ్ళం కాదు కదా. సేవా విధానాలన్నీ మారిపోయినాయి కదా. మన ప్రజలను సంతోషపెట్టడానికి, ప్రజలను ఆనందపరచడానికి, ప్రజలు మెప్పులు పొందడానికి వాళ్ళని ఆశీర్వదిస్తున్నాం. కానీ ఇలాంటి మాట్లాడని చెప్తాడా? ఎవరిని చెప్తాడా? ఆలోచించి. బైబిల్ ఎంత కఠినంగా ఉంటుందంటే బైబిల్ యొక్క పూర్తి వివరణ అనేది, బైబిల్ని పూర్తిగా ప్రజలకి వివరించడం అనేది ఈరోజు సేవకులు ఎవరు చేయట్లేదండి. అంటే ఇది విమర్శ కాదు, కానీ వాస్తవం. ఇది వాస్తవం. నేను చేసేది విమర్శ కాదు, కానీ వాస్తవం ఏంటంటే బైబిల్లో ఉన్నది ఎవరు చేయట్లేదు, బైబిల్లో ఉన్నది ఎవరు చెప్పట్లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, భయంకరమైనది. కొరింథీయులు రాసిన పత్రిక, పొద్దుటి సహోదరుడు సంఘంలో మాట్లాడింది. కొరింథీయులు రాసిన పత్రిక, ఇది ఇలా మడతెట్టుకోండి, మళ్ళీ అక్కడికి వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎంత చెప్పావు? వచనం, అధ్యాయం 6 అధ్యాయమా?
ఐదో అధ్యాయం 5వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9 నుంచి 1 చదువుతాను ఫస్ట్, తర్వాత 9 మొదలు పెడతాను. మీలో జారత్వం ఉన్నది వదంతి కలదో, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొని, ఇందా చెప్పాడు కదా ఎవరో మోసాన్ని ఏం చెప్పాడు? మోసాన్ని ఏం చెప్పాడు మనకే? తండ్రి విప్పదగిన కోకన విప్పినవాడు శాపగ్రస్తుడగును గాక. ఆమేన్, ఆమేన్. అది జరగాలి. అలాగా ప్రజలను దీవించడమే కాదు, ప్రజల్ని ఆశీర్వదించడమే కాదు, ప్రజలు తప్పులు చేస్తుంటే ఆ ప్రజల్ని శిక్షించాలని కోరుకోవడం కూడా సేవకత్వంలో ఒక భాగమే. అర్థమవుతుందా? సేవకత్వంలో ఒక భాగమే. కానీ ఈనాడు జరగట్లేదు, అది ఎవరు చేయట్లేదు. ఇక్కడ మనం చూస్తుంటే ఆయన చెప్పిన దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేసింది పౌలు గారు చక్కగా చెప్తాడు. అపోస్తుల కార్యంలో పౌలు గారి పరిచర్య విధానాలన్నీ మనకు బాగా తెలిస్తే పౌలు ఎంత కఠినంగా వ్యవహరిస్తాడనే సంగతి మనకే అర్థమవుతుంది. కొన్నిసార్లు అంటాడు, నేను బెత్తముతో మీ యొద్దకు రావాలినా అంటాడు. నేనేమంటాడు? ఎవరంటారండి ఈరోజు సేవకులు? కనీసం నేను మిమ్మల్ని అంటూ ఊరుకుంటారు? మీరు ఊరుకోరా? ఎందుకు ఊరుకోరు? చెప్పు తీసి కొట్టలు గోమేద అనమాట, గుర్తుందా? ఎక్కడ? సువార్తలో అంటాం. అది సువార్త విధానం. నువ్వు సరిగా నడకపోతే నేను బతిమాలాలా? ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, పాత నిబంధనలో మోషే గారు చెప్పిన మాటని తర్వాత కాలంలో ఎవరో సరిగా పాటించారో తర్వాత విషయం. కానీ పౌలు గారు తన కాలం వచ్చేసరికి దాన్ని చక్కగా పాటించినట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. చెప్తున్నారు చూడండి, ఇదిగో మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొని ఉన్నాడంట, అట్టి జారత్వం అనుజనులోనైనను జరగదో. ఇలాంటి కార్యం చేసి ఇలాంటి వారిని మీలో మీరు వెలివేసిన వారు కాదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. అటువంటి వారిని సాతానికి అప్పగించాలే. జరగట్లేదా? ఇక్కడే జరుగుతుంది అనుకున్నారా? కొరింథీయులకు రాసిన పత్రికలో మాత్రమే ఇలాంటి వ్యభిచారం జరుగుతుంది, ఆ సంఘంలో జరుగుతుంది. ఇక్కడ ఏ సంఘంలో జరగాలనుకుంటున్నారు మీరు? భయంకరమైన వ్యభిచారం అనేది జరుగుతుంది. ముక్కు మీద వేలేసుకునే అంత వ్యభిచారం జరుగుతుంది ఇప్పుడు. కళ్ళు మిన్నో కానకోకుండా వావి వరసలు మర్చిపోయి, నైతిక విలువలు మర్చిపోయి, ఈరోజు మనం ఇలా ప్రవర్తిస్తే తప్పు కాదని కనీసం ఇంగితం మర్చిపోయి ప్రవర్తిస్తూ సంఘాలకు వెళ్తుండే ఎవడండి బయటికి గెంటుతాడు వెళ్ళని మెడట్టుకుని? పౌలని చెప్తాడు చూడండి కిందకి 9 నుంచి కిందకి, జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికల్లో మీకు రాశాను, జాగ్రత్తగా ఉండండి. ఎవడైనా వ్యభిచారం ఉన్నాడా, ఎవడైనా జారులు ఉన్నాడా, వాడి జతకెళ్ళొద్దు. అసలు ఎవరు చెప్తారు ఇంత కఠినంగా బోధ? ఇంత కఠినమైన బోధ చెప్తే ఎవరంటారు? వింటారు, లేకపోతే లేదు. ఖచ్చితంగా చెప్పాల్సిన వారు చెప్పాలి. ఇక్కడ కాకపోతే ఇంకో దిక్కండి. ఈరోజు సంఘాలు మారిపోయి లేరా? ఇక్కడ కాదు ఇంకో దిక్కి, ఇక్కడ నచ్చపోతే ఇంకో దిక్కి తమ స్వలాభాల కోసం చొక్కాయలు మార్చుకున్నట్టుగా సంఘాలు మార్చుకున్న లేరా? బుద్ధిహీనులు. సౌలభ్యం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోవట్లేదా? ఇక్కడ చెప్తున్నాడు పోతారో. అక్కడ కూడా ఎలాగంటే, నీకు జో కొడుతున్నారు కాబట్టి అక్కడ వెళ్తున్నారు. జో కొట్టకుండా నేను వాయిస్తే ఎక్కడికి వెళ్తావు? బతుకుని సరిదిద్దుకుంటావు, బతుకుని మార్చుకుంటావు. ఇక్కడ చెప్తున్నాడు, జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికల్లో మీకు రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతో కాదు, లోకంలో జారులు ఉంటారు, దేవుడు నమ్మనోళ్ళు. లోకంలో వ్యభిచారులు ఉంటారో, లోకంలో లోపులు ఉంటారో, లోకంలో వారితో కాదు, సంఘంలో వారితో. సంఘంలో జారులు ఉన్నారా? లేరా? సంఘంలో జారులు ఉన్నారో, సంఘంలో వ్యభిచారులు ఉన్నారో, సంఘంలో దోచుకునే వారు ఉన్నారో, సంఘంలో తాగుబోతులు ఉన్నారో, సంఘంలో తిట్టుబోట్లు ఉన్నారో, సంఘంలో విగ్రహార్థికులు ఉన్నారో, సంఘంలో రకరకాల స్వభావాలు కలిగి విచ్చలవిడి జీవితాలకు అలవాటు పడిపోయిన అనేక మంది ఉన్నారు. వారు ఎవరితో సాంగత్యం చేయొద్దని చెప్తున్నాడండి. ఇక్కడ జత తిరగమని చెప్పలేదు దేవుడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎవరితోనూ సాంగత్యం చేయొద్దు అని చెప్పేసి ఇక్కడ చెప్తాడు. ఏంటంటే 11, 12, 13 బాగా వినాలి. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనా జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, ఎవడ నోటిని బూతులు వచ్చినా సరే ఆడ జోలికి వెళ్ళకూడదు మనం. తర్వాత తాగుబోతు కానీ, దోచుకొని వాడు కానీ అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదని, వాడితో కలిసి భోజనం చేయకూడదని మీకు రాసి ఉన్నానా లేదా? మీకు రాశాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపల వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుణ్ణి మీలో నుండి వెలివేయండి అని చెప్పాడు. ఏం చెప్పాడు దేవుడు? ఇలాంటి వ్యభిచారం చేస్తున్న దుర్మార్గపు మోకందే రాండి ఒక సంఘాన్ని అన్నాడు.
సంఘానికి రానివ్వద్దు అలాంటి గెంటే బయటికి వెలేసేయి అని చెప్పాడు. వ్యభిచారులు ఎంతమంది వెళ్ళట్లేదు సంఘాలకి? తాగుబోతులు ఎంతమంది వెళ్ళలేదు సంఘాలకి? ఒక్కడు బయటికి గెంటుతాడండి? బైబిల్ చెప్పలేదా? బైబిల్ చెప్పలేదు ఇక్కడ మనకి. బైబిల్ చెప్పింది. బైబిల్ చెప్పినా బైబిల్లో ఉన్నది ఎవడో చేయడు, పాటించరు. బైబిల్లో ఉన్నది చెప్పరో, బైబిల్లో ఉన్నది ఎవరో చెయ్యరు. ఇదేంటి విడ్డూరం? మరి ఇంకెందుకు మనకు బైబిల్ పెట్టుకోవడం? ఇంకెందుకు మనం వాక్యం చెప్పడం? మనం రాసేసుకోవాలి కొత్త బైబిల్. ఇంకా ఇలాంటివన్నీ తీసేసి కొత్త బైబిల్ రాసేసుకోవాలి అంతే. దేవుడు చెప్తున్నాడు, ఇలాంటి వాటిని ఖండించకపోతే విచ్చలవిడితనం అలవాటైపోతుంది ప్రజలకి. జరగరాని కార్యాలు జరుగుతాయి. అవునా? నీకు పాటలు పాడడానికి, ప్రార్థన చేయడానికి మైకులు ఇచ్చి నిలబెట్టిన వాళ్ళే దౌర్భాగ్యమైన పనులు చేస్తుంటే మనం తప్పుని సరి చేయకపోవడమే కదా కారణం. అలాంటి వాళ్ళని నువ్వు రావద్దు సంఘానికి. నువ్వు రావడం వల్ల ఇంకొకటి చెడిపోతాడు. నువ్వు తాగి సంఘానికి వస్తున్నావు, నువ్వు ఇలా చేస్తుంటే ఇంకొకటి నిన్ను చూసి ఇంకొకటి తాగి వస్తాడు. నువ్వు రావద్దని ఏ అధికారం ఉందా? పనికి మాలిన అధికారాలు చాలా ఇస్తారు చాలామంది కదండి. అక్కడికి వెళ్ళదు, ఇక్కడికి వెళ్ళదు, దాడి మాట దీడి మాట, అది మన సంఘం కాదు, ఇది మన సంఘం కాదు, ఇవి చెప్తారు తప్ప ఇగో బైబిల్లో ఉన్నది ఏది కూడా ఎవరో చెప్పట్లేదు. బైబిల్లో చెప్తున్నాడు దేవుడు ఏంటంటే తెలుసా? ఇదిగో తండ్రి విప్పదగిన కోకను విప్పాడంటే, వాడు శయనించాడంటే వాడు శాపగ్రస్తుడని చెప్తున్నాడు. ఏ జంతువుతో నేను శయనించేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేనని చెప్పారు. తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో కానీ తన తల్లి కుమార్తెతో కానీ శయనించేవాడు శాపగ్రస్తుడని వరసలు వేయడానికి. అన్న తమ్ముడు అక్క చెల్లి భేదాలు లేవు, పెద్ద చిన్న తారతమ్యాలు లేవు, విలువలు లేవు, మనుషులకి విలువలు లేవు. ఉన్నాయా? సిగ్గు శరం లేకుండా ఇష్టానుసారమైన వ్యవహారాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. వ్యభిచారాలకి అలవాటు పడిపోయి లోకం ఏమనుకుంటుందో, లోకం కోడే కోస్తున్నా సరే కనీసం సిగ్గుపడకుండా మళ్ళీ అదే పని చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని దేవుడు చెప్తున్నాడు, వెలివేయండి అలాంటి ఉంచొద్దు సంఘంలో అన్నాడు. చూద్దాం ఈ వారం చూద్దారా? వచ్చే వారం అలాంటి వాళ్ళని ఏమన్నా నిజమే మాకు తెలియదండి, వినబడింది వాక్యం, మేము పాటిస్తాం, వాక్యం అనుసరించాను, ఒక్కడన్నా అలాంటి వెళ్ళేస్తారు చూద్దామా? జరగదు. ఇది ఆలోచించండి. కాబట్టి మనం చూస్తుంటే నిర్దోషికి ప్రాణహాని చేయటకు లంచం పుచ్చుకునేవాడు శాపగ్రస్తుడు. చాలా విషయాలు చెప్పాడు. ఇవన్నీ చెప్తుంటే ఏ బాలు కొండ మీద ఉండి చెప్తున్నారంట ఏంటంటే జరగాలడికి, అలాగా జరగాలి. లేవీల్లో పాత నిబంధనలు ఉన్న పరిచర్య యొక్క ఈ ప్రభావం లేకపోతే వారిలో ఉన్న నియమ నిబంధనలు ఈరోజు లేవు. పలానా చోట తప్పు జరుగుతుంది అంటే ఆ తప్పును పరిహరించడానికి ఫినెహాసులు ఉన్నారా? లేరు. పలానా చోట వ్యభిచారం జరుగుతుంది, దాన్ని పరిహరించాలి, అలాంటిది మనలో ఉండకూడదు అని దాన్ని ఖండించడానికి, దాన్ని పొడి చేయడానికి, దాన్ని నాశనం చేయడానికి ఫినెహాసు లేరి చచ్చిపోయి ఫినెహాసులు లేరు ఇప్పుడు. కాబట్టి ఆలోచించేయండి. ఇవి వాగ్దానాలు. ఏ వాగ్దానాలు అంటే దేవుడు చెప్పినవి. వాగ్దానం అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పిన మాట, అది మంచి కానీ చెడు కానీ. నీకు మేలు చేస్తానన్నది వాగ్దానమే, నీకు కీడు చేస్తానన్నది కూడా వాగ్దానమే. దేవుడు కోపంతో చేసిన వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో. చెప్పనా? ఆయన కోపంతో చేశాడు వాగ్దానం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక అనుకుంటాం మనం. వాగ్దానం అంటే కేవలం ఏంటంట మంచే, మేలే, సంతోషమే, ఆనందమే అనుకున్నారు. కానీ దేవుడు కోపంతో చేసిన వాగ్దానాలను నమ్ముతారా? 4వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ వచనం. 4వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ వచనం. కాగా నేను చదువుతానులే. 4వ అధ్యాయం 3వ వచనం. కాగా నాకు రావట్లేదు. జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్ణమయ్యున్నను. ఈ విశ్రాంతిని గూర్చి అంటాడు, జాగ్రత్తగా ఉండండి, నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రమాణం, వాగ్దానం. కోపంతో చేశాడంటే వాగ్దానమైన, నువ్వు నా విశ్రాంతిలోకి రావరబ్బాయి అన్నాడండి. అదేంటి వాగ్దానం? మనం వాగ్దానం అంటే ఏమనుకుంటాం? నువ్వు నా కాడెత్తుకుని నీకు విశ్రాంతి కలగజేస్తాను, నా దగ్గర నీకు విశ్రాంతి కలగజేస్తాను అన్నదే కాదు, అసలు నువ్వు నా విశ్రాంతిలో ప్రవేశించలేవు. ఇది వాగ్దానం. ఆయన కోపంతో చేసిన వాగ్దానాలు చాలా ఉన్నాయి.
ప్రజలకి ఇవేవి చెప్పరు, ఇవేవి తెలియచేయరు. కారణం ఏంటో తెలుసండి, ప్రజలకి ఎప్పుడు కూడా దగ్గరికి కావాలి. ఎలా ఉంటుంది అది? తీగ ఉంటుంది. ప్రజలకు ఎప్పుడు కూడా ఏం కావాలి? స్వీట్ కావాలి, ఆనందం కావాలి, సంతోషం కావాలి. ఇంకో మాట చెప్పనా? కోపంతో చేసిన వాగ్దానం చెప్తాను చూడండి. 25వ అధ్యాయం 44 వచనం. మంచి మాట చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూసి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అదేంటి? వాగ్దానం. నువ్వు నా దగ్గర రావడానికి వీల్లేదు, నా విశ్రాంతిలో ప్రవేశించడానికి వీల్లేదు. నువ్వు ఎలాంటి అంటే అపవాది సంబంధివి, నువ్వు లోక సంబంధివి. కాబట్టి నువ్వు ఎక్కడికి పోవాలి? నిత్యాగ్నిలోకి పోరా అని చెప్పాడంట. వాగ్దానం అంటే ఇది, నిత్యాగ్నిలోనికి పోవుడి. ఈ వాగ్దానం రాసి వాగ్దాన పత్రికల్లో పెట్టి నీకే వస్తే ఏం చేస్తాం? బాబోయ్, నా బతుకుని నేను మార్చుకోవాలి. ఒకవేళ నా బతుకుని మార్చుకోకపోతే ఏమైపోతాను? యోహాను సువార్త 15:2 ఒక వాగ్దానం చెప్తాను చూడండి. యోహాను సువార్త 15:2, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అని చెప్తున్నాడు. యేసయ్య చెప్తున్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను అంటే మిమ్మల్నే, మీరు నాలోకి వచ్చి నాలో ఫలించకపోతే మిమ్మల్ని తీసి పారేస్తాడు దేవుడు. వాగ్దానం ఇది. ఆయన కోపంతో చేసిన వాగ్దానాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో 2:21 అంటాడు, జారత్వమును విడుబడి. చూడండి, చాలా మంచి మాట అండి అది. చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. జారత్వం విడుము అని చెప్పి, విడవకపోతే మంచం పట్టిస్తాను, బహుశ్రమల పాలు చేస్తాను, నీ పిల్లల్ని చంపేస్తాను అని చెప్పాడు. తెలిసిండి అక్కడ. జారత్వం చేసేవాడికి, వ్యభిచారం చేసేవాడికి దేవుడు చెప్తున్న వాగ్దానం ఇది. ఈ సంవత్సరం ఈ వాగ్దానం రాసి పెడితే ఆ వ్యభిచారికే వస్తే వాడు మారతాడా? మారతాడండి, భయపడతాడండి వాగ్దానానికి. అమ్మో, దేవుడు ఎంత కఠినమైన మాట మాట్లాడిన తోటి జారత్వాన్ని విడవమన్నాడో, మంచం పట్టిస్తాడన్నాడు, బహుశ్రమల పాలు చేస్తాడంట, నా పిల్లల్ని చంపేస్తాడంట అని చెప్పేసి భయపడి దేవునికి మార్పు చెందే అవకాశం ఉంటుంది. కానీ తీసేశారండి ప్రజల్లోకి వెళ్ళకుండా మాటలనే తీసేశారు. చూడండి 3వ అధ్యాయం 1వ వచనంలో, జీవించుచున్నావని పేరు మాత్రం ఉంది కానీ నీ మృతుడివే అన్న వాగ్దానం ఒకవేళ వాగ్దాన పత్రికలో రాసిస్తే ఎంత బాగుంటుందండి అది. బాగుదా? చెప్పాలి, మీరు చెప్పాలి. ఎంత బాగుంటుందా మాట. నువ్వు జీవించుచున్నావని పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడివే అని వచ్చిందని, నిజమే కదా అని గద్దించబడతాడు. నిజమే, దేవుడు నాతో మాట్లాడాడు, నేను మృతుడినే, నేను జీవిస్తున్నాను పేరుంది, నేను చచ్చికెళ్తున్నాను, నేను బాప్తిసం తీసుకున్నాను, లేకపోతే నేను బలలో పాల్పొని పొందుతున్నాను, నేను ఆరాధనలో పాల్పొని పొందుతున్నాను, కానీ నా పాపాన్ని నేను విడిచిపెట్టలేకపోయాను. నేను మృతుడినే, నేను మారు మనసు పొందాలని ఆలోచన అనేది వస్తుంది. ప్రకటన 3:16 అంటాడు, ఇదిగో నిన్ను నా నోట నుంచి ఉమ్మివేయని ఉద్దేశించుతున్నాను అంటాడు. 3వ అధ్యాయం 16వ వచనంలో, నిన్ను నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ నిన్ను విడిచిపెడతాను రా అంటున్నాడు దేవుడు. వాగ్దానం కదా, కోపంతో చేసిన వాగ్దానాలు. దేవుడు కోపంతో చేసిన వాగ్దానాలు. నిన్ను ఉమ్మి వేస్తాను, నిన్ను విడిచిపెడతాను నేను. బాబోయ్, ఎంత భయంకరమైన మాట. నువ్వు దౌర్భాగ్యుడవు, నువ్వు దిక్కిమాలిన వాడవు, నువ్వు దరిద్రుడవు, నువ్వు గుడ్డివాడవు, నువ్వు దిగంబరమై ఉన్నావు, కానీ నువ్వు గొప్పని చెప్పుకుంటావు. అంతే కదా అన్నమాట. అలా అనుకుంటాడంట. ఈ మాట చెప్తే నిన్ను నా నోట నుంచి దేవుడు ఉమ్మేస్తానని చెప్తున్నాడు అని ఆ వాగ్దాన పత్రికలో వస్తే, ఆ వాగ్దానమే నాకు వస్తే ఒకవేళ నాలో తప్పు ఉంటే నేను ఖచ్చితంగా సరి చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఇదండి, నీకు మేలు చేస్తాడు, నీకు ఆనందం కలుగుతుంది, నీకు సంతోషం కలుగుతుంది. అంతే కదండి. 21:8 అంటాడు. 21:8 ఇగో ఇలా కొంతమంది లిస్ట్ చెప్పి ఆ లిస్ట్ గురించి చెప్తాడు. మండు గుండములో పాలు పొందుదురు అన్నాడు. ఈ మాట ఎంత మంచిదండి వాగ్దానాలు పెడితే. మీకు కావాల వాగ్దానాలు, మీకు ఏం రాసేస్తాను ఈ వారం చెప్పండి, మీకే ప్రయోగం ముందు. ఎన్ని రాసేసి మీకు ఇచ్చేస్తాను. మా అర్పణ చెందుతారు కదండి. రాసేస్తాను ఖచ్చితంగా. అపోస్తుల కార్యములు 1:20 అంటాడు, అతని ఉద్యోగం వేరొకటి తీసుకున్నాడు. అయ్యబాబోయ్, నా సేవకత్వం పోద్దేమో, నేను అతిక్రమం చేస్తానని చెప్పి భయపడతాడండి. వాగ్దానం అండి.
అపోస్తలుల కార్యం 7:51 అంటాడు, హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోబరచని వారులారా అన్నాడు. ఈ వాగ్దానం ఇస్తేనండి నిజమేనండి, నేను నిజంగా వాక్యం వింటలేదు, నా హృదయాన్ని దేవుడికి ఇవ్వట్లేదని పశ్చాత్తాపం కలుగుతుందా? కలగదండి? కలుగుతుంది. మనుషులు పశ్చాత్తాపడే విషయాలను పక్కన పెట్టేశారు. మనుషులు దేవునిలో బలపడడానికి, దేవుళ్ళలో సరవడానికి, తమ జీవితాలను సరి చేసుకోవడానికి అనుకూలమైన మాటలు ఏం చేశారు? పక్కన పెట్టేశారు. ఈ అక్కర్లొద్దు, ఇస్తే మనుషులు మారిపోతారండి. ఏమనుకున్నారు జనం? ఇవి ఇస్తే మనుషులు మారిపోతారండి, మారిపోవడం మాకు ఇష్టం లేదండి. ఎవరు ఇవ్వట్లేదు? ఇప్పుడు సేవకులు ఎందుకే పాట పాడడం, పాటలో ఉంది. ఏం పాట అది? అది కాదు, సేవకుడి గురించి చెప్పాడు మాట. వాక్యం లేని సంఘం జీవం లేని సేవ ఉంటుంది. 2వ చరణంలో ఉంటుంది, బాధ్యత లేని కాపరి బతుకున్న సోమరి కిందది. 2వ చరణం పాడు, 2వ చరణం పాడు. దైవజనుని ముసుగులో దాగి ఉంటే దయ్యం, దైవజనుని ముసుగులో దాగి ఉంటే దయ్యం, నలిగిపోతుంది అయ్యో క్రైస్తవ్యం, నలిగిపోతుంది అయ్యో క్రైస్తవ్యం, అయ్యో క్రైస్తవ్యం అని అన్నాడండి మంచి రచయిత. దైవజనుని ముసుగులో ఎవరన్నారు? ఇప్పుడు దయ్యం ఉంది. ఈ దయ్యం ఏం చేస్తుంది తెలుసా? మనుషుల్ని మార్చే మాటలని వరకు దూరం చేస్తుంది. కూర్చుని రాయమని ఒక అవకాశం ఇచ్చారంట మార్టీర్లోకి అన్నకి. రాస్తున్నాడు ఇప్పుడు ఆయన, రాసేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు దయ్యం దూరిపోయాడు. రే నువ్వు అది రాయిద్ది అంటాడు. ఏది రాయిద్దు? నువ్వు జీవించుచున్నావని పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడివే అని అంటే నువ్వు ఇది రాయికు, ఇది రాస్తే మారిపోతాడు. మండుగుండంలో పాలు పొందుదు అని ఉంది, అది రాయికు, అది రాస్తే మారిపోతాడు. హృదయమును చెవులను దేవుని వాక్యం లోపరచిన వారులారా అని ఉంది, అది రాయికు, మారిపోతాడు అని తన హృదయంలో వారిని సంతోషపెట్టరా బాబు అని చెప్పేసి సంతోషకరమైన మాటలనే రాస్తున్నారండి. సంతోషకరమైన మాటలు, ఆనందం. ఎవరైనా వాగ్దానం తీసుకుని బాధపడాలి ఉంటారండి జనవరి 1కి? ఈ సంవత్సరం మీరే బాధపడతారు ఖచ్చితంగా. వాగ్దానాలు ఎంత గొప్ప వాగ్దానాలు చదువుతాను చూడండి. మీకు చూడండి మంచి వాగ్దానాలు. అటుకొచ్చి ఇవాళ ప్రసంగానికి అనుకూలంగా ముందే నా చేతిలో పెట్టేశారు వీళ్ళు 2025 వాగ్దానాలు. ఒక వాగ్దానం చదువుతాను. 2025 హెబ్రోను ప్రార్థనా మందిరం ఓడూరు. వాగ్దానము నిర్గమాకాండము 23వ అధ్యాయము 22వ వచనము. నీ విరోధులకు విరోధినై ఉందును. వాగ్దానం మీద దేవుడు చేసిన వాగ్దానం అంట. ఏం చెప్పాడంట? నీ శత్రువులకి నేను శత్రువై ఉంటాను, నీ విరోధులకి నేను విరోధినై ఉంటాను. అదేంటి? ఇది ఎక్కడ తేడా కొడుతుంది మాకే? ఈ కార్డు ఎక్కడ తేడా కొడుతుందే? హెబ్రోను అయితే మాత్రం తప్పు, ఎక్కడైనా తప్పే. అవునా కదా? మీరు అలా బీసిపోకండి. తప్పే, ఎక్కడైనా తప్పే. ఇది ఎక్కడని చెప్తున్నాను, అడ్రస్ చేస్తాను ఎక్కడని. అడ్రస్ చేయని సంఘాల్లో చాలా వాగ్దానాలు ఇవే ఉన్నాయి. అవునా? ఉన్నాయి. ఏం చెప్తున్నాడు? మీ విరోధులకు విరోధినై ఉందని ఉంది. ఇది ఎక్కడో తేడా కొడుతుంది. గమనించండి, వాక్యానికి విరుద్ధంగా ఉంది ఈ వాగ్దానం. ఈ వాగ్దానం వాక్యానికి విరుద్ధంగా ఉంది. ఈరోజు పట్టుకొచ్చి మన చేతుల్లో పెట్టారు. ఇది రేపు పొద్దున సత్యానంద చేతులకు వెళ్తుంది. ఇప్పుడు చదువుతాడు, నీ విరోధులకి విరోధినై ఉంది. అబ్బా, ఎంత మంచి వాగ్దానం ఇచ్చావు ప్రభువా! ఈ వాగ్దానం కోసమే కనిపెడుతున్నాను ప్రభువా. ఎంతమంది ప్రభువా నా శత్రువుల కుమ్మేస్తావు ఈ సంవత్సరం నువ్వు నా శత్రువుల్ని. అబ్బా, తేడా కొడుతుంది ఇది. ఈ వాగ్దానం తేడా కొడుతుంది. ఏంటి తేడా కొడుతుంది? పాత నిబంధనలో నిర్గమాకాండం 23-22లో ఉన్న నీ విరోధులకి విరోధి ఉన్న వాక్యం కొత్త నిబంధనకి సెట్ అవ్వటం లేదు. కొత్త నిబంధనలు ఏం చెప్తాడు తెలుసా? నీ శత్రువులను ప్రేమించుడి అన్నాడా? మరి ఎక్కడ సింక్ అయింది ఇది? ఎక్కడ సెట్ అవుతుంది ఇది? అందుకే అన్నాను, వాగ్దానాలు మూఢనమ్మకాల్లాగా మారిపోయాయి. మూఢభక్తిలోకి, అంధభక్తిలోకి తీసుకెళ్ళిపోతున్నాయి. వాగ్దానాలు చూసి సంతోషపడుతున్నారు ఈరోజు. నేను నీకు తోడై ఉండేదను, నేను నీకు తోడై ఉండేదను. 31:3 ఎవరిది మాట? యాకోబుదండి. 31లో ఎవరున్నారు? యాకోబు గారు ఉంటాడు. నేను నీకు తోడై ఉండేదను. ఇసాక యాకోబా? నేను నీకు తోడై ఉండేదను. ఎవరిది ఇది? ఆయిందండి, భక్తుడు, మహానుభావుడిది. మళ్ళీ బాగా గమనించాలి. నేను దీన్ని నిలకొడతాను బాగా. కొద్దిగా లేట్ అయినా పర్లేదు, మనమే కదా.
నేను నీకు తోడై ఉండేది. ఎవరు వాగ్దానం ఇది? ఆదికాండం 31:3 చదువు సత్యనందమా. ఆదికాండము 31:3 చదవండి. నేను నీకు తోడై ఉండేదను. చదవాలి అంతసేపా? అప్పుడు యెహోవా పై వచ్చిన చదువు 21 23 ఎంత 31 అదే చదువు. అతడు తనకు కలిగినదంతయు ఎవరైనా భక్తుడు యాకోబు మూడవ దినమున 31:3 చదువు. ఏం చదువుతున్నావు నువ్వు? 31:3 నేను చదువుకుంటాను. మీకు ఎందుకు శ్రమకిని నేను చదువు. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. 16 తిరిగి వచ్చేయమన్నాడు దేవుడు. నువ్వు తిరిగి వచ్చే నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. ఎవరు వాగ్దానం ఇది? వినాలి జాగ్రత్తగా. ఎవరు వాగ్దానం ఇది? ఆఖరిలో గట్టిగా ఉతుకుడు ఉంటుంది. బాగ్యనండి. ఆఖరిలో గట్టిగా ఉతుకుతాను. ఎవరిని ఉతుకుతానో తెలదు, మిమ్మల్ని కాదు. మామూలుగా ఉతకను. అర్థమవుతుందా? అసలు ఎంత ఉతుకుడు ఎక్కడ మీరు చూడరు, అంత ఉతుకుడు ఉతుకుతాను. ముందు ఇప్పుడు వాక్యం చూడండి. వింటున్నారా? మళ్ళీ చెప్తున్నాను. ఆఖరిలో గట్టిగా ఉతుకుతాను. ఎవరిని ఉతుకుతాను మీరు గమనించరు కానీ ఇప్పుడు చెప్పను. ఆఖరి వరకు జాగ్రత్తగా వినాలి. చూడండి, చదవాలి. చదువు సత్యమా. 3 నేను నీకు తోడై ఉండి. ఎవరు చెప్పిన మాట ఇది? ఎవరు చెప్పిన మాట? దేవుడు చెప్తున్నాడు, యాకోబు గారు చెప్తున్నారు. అది వేరు. బాగా గమనించండి. ఇంకో మాట చదువుతాను. 22:18 ఆదికాండం. ఒకటి తీస్తున్నాను మీకోసం. 22:18 మరియు భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశ్రయించబడని చెప్పాడు. ఇది వాగ్దానం. ఎవరిది ఇది? అబ్రహాముది. మర్చిపోకండి. తర్వాత ద్వితీయోపదేశకాండం 28:1 ఇందా చదువుకున్నాం కదా. 27 అది. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. అందరికంటే హెచ్చింతాను నేను అన్నాడు. అన్నాడు. ఇది ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం. తర్వాత యెహోషువ గ్రంథం 3:5 యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. ఇది నీకు వచ్చిందనుకో, నువ్వు కంగారు పడిపోకు. ఇది నీకు కాదు. ఎవరికే? యెహోషువ గారికి దేవుడు చేసిన వాగ్దానం. యెహోషువ 1:6 నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. 1:6 అంటాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడైందును. 1:5 చెప్తాడు. ఎవరికి ఇది? మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై అని ఎవరు చెప్పాడు? నువ్వు తీసుకుని ఇప్పుడు ఎవరి కోసం యుద్ధాలు చేస్తావు? నీ తోడే అంటాక ఇప్పుడు ఇది నాకే అని ఫీల్ అయిపోతాకే. తర్వాత నీ దేవుడైన యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయను. 3:21 ఇశ్రాయేలు పక్షాన్ని దేవుడు యుద్ధం చేస్తానన్నాడు. ఇప్పుడు ఇది వచ్చింటే మనం ఏమనుకుంటాం? అబ్బా, నా పక్కన దేవుడే యుద్ధం చేస్తాడు, నాకు ఏది ఇంకా కొదువు లేదు అనుకుంటాం. నిశ్చయంగా నేను నీకు తోడయ్యింది. నిర్గమాకాండం ఇది. ఇదంతా మీకు కాండాలే. ఇవన్నీ కాండాలే. ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశం మొత్తం మ్యాక్సిమం అన్నీ ఇక్కడే ఉంటాయి. తర్వాత నీవు చేయు పనులన్నింటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆదికాండం 21:22 నీవు చేయు పనులన్నింటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. తర్వాత ఆదికాండం 17:2 నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేది. అబ్బా, ఎంత మంచి వాగ్దానం. నీకు కాదు, మర్చిపోకు. నీకు కాదు. అది ఎవరికే? అబ్రహాం గారికి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. రూతమ్మకి ఇచ్చిన వాగ్దానం ఇది. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అని బోయిజ్ అంటాడు. తర్వాత రూతు గ్రంథం 3:11 భయపడకము, నువ్వు చెప్పినంత నీకు చేసేది నేను చెప్పాడు. తర్వాత నీ కార్యము సఫలమగును. దినవృత్తాంతాలు 15:7 2వ దినవృత్తాంతాలు. చివరి మాట చదువుతాను. మంచి మాట చదువుతాను. చూడండి ఇప్పుడు ఎంత బాగుంటుందంటే, అరే ఏడి ఎక్కివేడి ఇదారా, నీకు వాగ్దానం వచ్చిందిరా. ఈ వాగ్దానం ఇడిగా వచ్చింది.
గమ్మున రావాలి. ఇప్పుడు ఈ వాగ్దానం మీద చదువుతాడు, ఈ వాగ్దానం మీద చదువుతాడు. చదవరా రిక్కు గారికి వచ్చిన వాగ్దానం అది. నీ గర్భఫలము నీ భూఫలము దీవింపబడును. అబ్బా ఎంత మంచి వాగ్దానం వీడికి. ఏమొచ్చింది ఈ సంవత్సరం వాగ్దానం? పెట్టేసారు పక్కన కిందటి. ఏమొచ్చింది వాగ్దానం వీడికి? నీ గర్భఫలమును నీ భూఫలమును దీవించబడిన అన్నాడు. భూమి లేదు, గర్భం లేదు, అడికి ఏం చెప్పాలి? కామెడీగా అనిపిస్తుంది ఇలాంటి మాటలు చాలా ఉంటాయండి. ఇవి చదివితే సమయం సరిపోదు. ఆడి గర్భము ఆడికి అసలు మామూలుగా గర్భసంచి లేదు, గర్భం ఏంటడికి? ఆడి భూమి ఏమి లేదు, పండి భూమి ఏమి కొన్నాడు మేనా? స్థలాలు తప్ప పొలాలు ఏమి లేవు కదండి. నీ గర్భఫలము నీ భూఫలము దీవించబడును. ఇది నాకు వస్తే నేను ఎలా తీసుకోవాలి? నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇచ్చేదని చెప్తాడు ఆ సందర్భంలో. అది కూడా రాసేస్తున్నారండి. ఇది రాయాలో వద్దని ఆలోచన కూడా ఎవరికి రావట్లేదు. చాలా చాలా విషయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎన్ని చదవాలంటే చాలా టైం పడుతుంది. అయితే నేను ముగిస్తాను, మంచి మాట చెప్పి ముగిస్తాను. ఈ వాగ్దానాలు ఇవి ఉన్నాయే, మీరు చదివారు కదా, అన్నీ పాత నిబంధనలోయే. అన్నీ పాత నిబంధనలోయే. కొత్త నిబంధనలు ఒకటి కూడా ఉండదు, చాలా మ్యాక్సిమం ఒక్కటి కూడా ఉండదు. అన్నీ పాత నిబంధనలోయే. అసలు వాగ్దానాలు ఎవరియో చెప్తాడు చూడండి. రోమిల్ రాసిన పత్రిక 9:4 తప్పటప్పట చదవాలి. రోమిల్ రాసిన పత్రిక 9:4 వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనారాధులను వాగ్దానములను వీరివి. అండర్లైన్ చేసుకున్నమాట. ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు? వీరు ఇశ్రాయేలీయులు అని చెప్పి ఇగో వాగ్దానములు వీరివి అన్నాడు. నెయ్యి కాదు. ధర్మశాస్త్రంలో ఉన్న వాగ్దానాలు మళ్ళీ మొత్తం లేవనుకోకండి. అసలు మనకున్న వాగ్దానాలు ఎవరు రాయట్లేదు. మనకున్న వాగ్దానాలు చాలా శ్రేష్టమైన వాగ్దానాలు. ఇప్పుడు వాగ్దానాలు లేవంటున్నాడు రమేష్ అనుకుంటారు అని చెప్తారు, పబ్లిసిటీ కదా. నేను వాగ్దానాలు లేవని అనట్లేదు. అసలు మనకి ఇవ్వవలసిన వాగ్దానాలను మనకి ఇవ్వట్లేదు. మనవి కాని వాగ్దానాలు నీకని చెప్పి మనకు అంటగడుతున్నారు. నెరవేరిపోయినాయి, జరిగిపోయినాయి, భక్తులకి ఇచ్చినవన్నీ కూడా మనవని ఈరోజు మనం భ్రమపడుతున్నాం అని చెప్తున్నాను. వివరిస్తాను బాగా మీకు. చూడండి, వాగ్దానాలు ఎవరివి? ఇశ్రాయేలీయులవి. వాగ్దానాలు ఎవరి? ఇశ్రాయేలీయులు. ఇప్పుడు ఇశ్రాయేలుకి చేసిన దేవుడు చేసిన వాగ్దానాలు ఏమైనా ఆగిపోయినాయి అంటారా? ఇశ్రాయేలుకి చేసిన వాగ్దానాల్లో ఏదైనా ఆగిపోయాయా? యెహోషువ గ్రంథం, భక్తుల నోటే సాక్ష్యం ఉందాం. యెహోషువ గ్రంథం 21:44. యెహోషువ గ్రంథం 21:44 అంటే వీళ్ళ ప్రయాణం జరిగిపోయింది. మ్యాక్సిమం వాగ్దానాలన్నీ ఈ కిందే ఉంటాయి, యెహోషువకు ముందే ఉంటాయి, అన్నీ కూడా జరిగిపోయింది. ఇప్పుడు చూడండి 21:44 చదువుతాను. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము నలుదిక్కుల యందు వారికి విశ్రాంతి కలగజేసాను. యెహోవా వారి శత్రులందరినీ వారి చేతికి అప్పగించి ఉండేను. ఇందా చెప్పాడు కదా, నీ విరోధులకు విరోధనే ఉందని చెప్పాడు చూసారా. యెహోవా మీ పక్షం యుద్ధం చేస్తానని చెప్పాడే, నీ పక్షాన్ని కాదు ఇశ్రాయేలు పక్షాన్ని చేస్తానన్నాడు. వారికి శత్రువులు లేకుండా చేశాడు, వారిని చేతికి అప్పగించేశాడు. గనుక వారిలో నొకడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయాను. వారిలో ఒక్కడ కూడా ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయాను. యెహోవా ఇశ్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నింటిలో అంటే వాగ్దానాలన్నింటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరును. ఇశ్రాయేలీలకు, అబ్రహాముకి, ఇస్సాక్కి, యాకోబుకి, వారి సంతతికి చేసిన వాగ్దానాలు ఏటిని కూడా దేవుడు నెరవేర్చకుండా ఉండలేదు. అన్నీ నెరవేర్చాడు, ఒక్కడ కూడా మిస్ అవ్వలేదు, అన్నీ జరిగిపోయాయి అని ఎవరు చెప్తున్నారు సాక్ష్యం? యెహోషువ చెప్తున్నాడండి. ఎవరు చెప్తున్నారు? యెహోషువ చెప్తున్నాడు. నమ్ముదా ముద్దా? నమ్మాలి. 23 అదే యెహోషువ గ్రంథము 23:14 23:14 ఇదిగో నేడు నేను సర్వ లోకుల మార్గమును వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నింటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదని మీకు మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగేను, వాటిలో ఒక్కటైనను తప్పిలేదు. వాటిలో ఒక్కట కూడా తప్పలేదు, అన్నీ జరిగిపోయినాయి. మొత్తం దేవుడు చేసిన వాగ్దానాల్లో పెండింగ్ లేదండి, అన్నీ జరిగిపోయినాయండి. జరిగిపోయిన అన్నీ తీసుకొచ్చి మళ్ళీ మనకిస్తారేంటండి? వ్యాలిడిటీ అయిపోయింది. తీసుకొచ్చిన తర్వాత నీకు ఇస్తే తీసుకుంటావా? బిస్కెట్ ప్యాకెట్లు అమ్ముతారు కిరాణా షాప్ వాళ్ళు, డేట్ ఉంటుంది దాని మీద.
బెస్ట్ బిఫోర్ 6 months లేదా 24 months రాతాడు. ఆ రాసిన తర్వాత చూస్తావు, డేట్ తర్వాత దాటిపోయింది, దాటిపోయిన నీకు ఇచ్చాడు, తీసుకుంటావా? డేటు దాటిపోయిన బిస్కెట్ ప్యాకెటే తీసుకోవు. డేటు దాటిపోయిన టూత్పేస్ట్ ఉంది, పళ్ళుతో కొడకే కదా, ఎలి కచ్చికలతో తోముకునే వాళ్ళు డేట్ అయిపోతే ఏమైపోయిందిలే అని అనుకుంటామా? డేట్ అయిపోయిన దాంతో పళ్ళుతో కూడా ఇష్టపడము. మట్టితో చర్మాన్ని కడుక్కుంటారు పొలాల్లో ఎవరో రైతు సోదరులు కదండి. కొన్ని సందర్భాల్లో మందు గట్ర కలిపితే మట్టితో కడిగేసుకుంటారు. మట్టితో కడిగేసుకుంటున్నారు కదా, మట్టి కంటే తక్కువేంటి డేట్ అయిపోయిన సబ్బు. డేట్ అయిపోయిన సబ్బు తీసిస్తే తీసుకుంటారా? తీసుకోరు. ఒక మాటకు వస్తే పారాసెటమాల్ బిల్లలు ఉంటాయి, గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. 1 సంవత్సరమో 6 నెలలు ఉందని కానీ ఇస్తారు వాళ్ళు బయటికి, తర్వాత ముందేవారు. ఇప్పుడు వారికి ఇస్తుంటే అది తీసుకొచ్చి మనకి ఇస్తే వెంటనే మనం ఏం చేస్తాం? స్ట్రిప్ వెనక్కి తిప్పి డేట్ ఉందా లేదా, 2024 ఫిబ్రవరి ఎక్స్పైరీ డేట్ ఉందనుకోండి, ఈరోజు పట్టుకుని నీకు ఇచ్చారు, తీసుకుంటావా? డేట్ అయిపోయిన పారాసెటమాల్ రూపాయి బిల్లే తీసుకోవు నువ్వు. వ్యాలిడిటీ లేనివి, నెరవేరిపోయినవి, ఈ కాలంలో నీకు వర్తించని వాగ్దానాలు తీసుకొచ్చి నీ నెత్తి మీద రుద్దుతుంటే నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు, ఎందుకు సంతోషపడుతున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఆది కాండంలో ఏ వాగ్దానం వచ్చినా నీది కాదు. నువ్వు కన్ఫర్మ్ చేసుకో, రేపు పొద్దున ఖచ్చితంగా నీ వాగ్దానాలు తీసుకుంటారు ప్రతి ఒక్కరు. బాగా ఆలోచించండి. ఆది కాండం, నిర్గమాకాండం, సంఖ్యాకాండం, లేవియాకాండం, ద్వితీయోపదేశకాండం మ్యాక్సిమం దీంట్లో వస్తాయి. యెహోషువ, ఇందాక చదివాం, రూతు గ్రంథంలో వచ్చాయి, దినవృత్తాంతాలు వచ్చాయి, రాజుల గ్రంథంలో వస్తాయి, కీర్తనలో కొన్ని వస్తాయి, రావచ్చు వస్తాయి, రాకపోవచ్చు. కానీ ఇవి వస్తే నీ కదయ్యి, అవి ఎవరికో చేసినవి, అంతే కదా. షూట్లు, పెళ్ళికి షూట్లు కొంటారు కదండి, అయ్యా ఖచ్చితంగా సూటబుల్ పర్సన్, ఆ పర్సన్కి సెట్ అయ్యేటట్టుగా కుడతారండి అయ్యి. నా పెళ్ళి నీ సూట్ ఎవరని చెప్పి బండోడు పక్కోడు తీసుకుంటాడా? సెట్ అవుద్దా? సెట్ అవ్వదు. ఒకడు బట్ట ఒకడికి సెట్ అవ్వట్లేదు, ఒకటి తిండి ఒకటి సెట్ అవ్వట్లేదు. అలాంటిది అబ్రహాము వాగ్దానం నీదంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు? ఇస్సాక్కి, యాకోబుకి నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు, యాకోబు నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు, 14 వెళ్ళిపో, 14 విడిచిపెట్టి నీ దేశానికి వెళ్ళిపో అని చెప్తే నేను తోడై ఉంటాను, నీకు ఎందుకు వెళ్ళిపో అంటే ఆ వాగ్దానం నీకు వస్తే నీవేళ తీసుకుంటావు? నీది కాదు కదా అది, ఎవరిది అది? యాకోబు కదండి, పేరెట్టి మరి చెప్తున్నాడు కదండి, యాకోబు అని చెప్తున్నాడండి. ఆ యాకోబు పేరు తీసేసి మిగతా వాగ్దానం రాసి మనకి ఎత్తంటే మనం ఎలా తీసుకుంటామండి? ఆలోచించండి. తెలివైన వాళ్ళండి మీరు అందరూ, వివేకం కలిగిన వాళ్ళు అందరూ, బాగా జ్ఞానవంతులు. జ్ఞానం ఎక్కువైపోయే వాక్యం చెప్తే ఇంటకు రాకుండా కూర్చున్నారు కదా. అంత తెలివైన వాళ్ళు కాబట్టి మీరు ఆలోచన చేయండి. నిజమే కదా ఇది. బెరయాలో ఉన్న సంఘస్థులు ఆలోచన చేశారు కదా, నిజమే, అలా ఉందా లేదా, అలా ఉందా లేదా చూశారు కదా. మీరు చూడండి, ఒకసారి గమనించండి, అలా ఉందా? నిజమే, ఇది అబ్రహాముది కదా, నిజమే. మీకు ఇచ్చిన వాగ్దానాన్ని కింద పైన చదవండి, ఎవరిది అర్థమవుద్ది మీకు ఇచ్చిన వాగ్దానాన్ని కింద పైన చదవండి, అది ఎవరిది అర్థమవుద్ది, నీది కాదని నీకు తెలిసిపోద్ది. అప్పుడు నీకు అర్థమవుద్ది కదా నీది కాదని. మరి నీకున్న వాగ్దానాలు చెప్పమంటారా? మనకున్న వాగ్దానాలు చెప్తాను చూడండి, ఎంత మంచి వాగ్దానాలు. ఈ వాగ్దానాలు అసలు వాగ్దానాల్లోనే ఉండవు. ఈ వాగ్దానాలు అసలు వాగ్దానాల్లోనే ఉండవండి. నిజమైన మంచి వాగ్దానాలు ఉన్నాయి, మనకి శ్రేష్టమైన వాగ్దానాలు ఉన్నాయి. కానీ మనకి ఈ వాగ్దానాలు మనకి ఇవ్వట్లేదండి, రాయట్లేదండి ఎవరు. మన బద్దకస్తులు కొంతమంది ఏం చేస్తారంటే ప్రింటింగ్ చేసేసిన ఆ వాగ్దానాలు తెచ్చేసుకుని దాని మీద స్టాంప్ వేసి ఇచ్చేస్తారు, సొంత స్టాంపులు. ఇప్పుడు చూడండి, మనకున్న వాగ్దానం హెబ్రీ 4:1 త్వరగా తీసి చదవండి, యాక్టివ్గా నేను ముందుకెళ్తాను. హెబ్రీ 4:1 చదవాలి, త్వరగా చదవాలి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి, అబ్బా ఇది వాగ్దానం అంటే ఇదని చెప్తున్నాడండి పౌలు గారు. ఏంటి వాగ్దానం అంటే? ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుము, మనల్ని ప్రవేశించమని చెప్తున్నాడు. విశ్రాంతి అంటే పరలోకం అండి. ఆయన యొక్క పరలోకంలో ప్రవేశించుద్దామని ఉంది. ఇది వాగ్దానం, ఇది అది పొందకుండా తప్పిపోతారని జాగ్రత్త అని చెప్తున్నాడండి మహానుభావుడు. పౌలు గారు చెప్పాడండి వాగ్దానం ఇదని. ఏ సేవకుడు రాశాడండి వాగ్దానం దీన్ని కార్డు మీద? మన బాధ అంతా అర్థం చేసుకోవాలి ఒకసారి. ఏ సేవకుడు రాశాడండి ఇది వాగ్దానంలో? ఒక్కడు రాయలేదండి. నేను ఎవరిని అంటలేదండి, కనీసం ఇక్కడ హెబ్రోన్లో కూడా రాయలేదండి.
వాక్యం తెలిసిన వాళ్ళు కూడా వాగ్దానాన్ని రాయలేదండి వాగ్దానాల్లో. మరి వాగ్దానాలు ఏమైపోవాలండి? దేవుడిచ్చిన వాగ్దానం ఏమైపోవాలి? ప్రజలకి దేవుడిచ్చిన వాగ్దానాలు అసలు తెలియకుండా పోయాయి. చూడండి ఇంకా మంచి మాటలు 8:10 అంటాడు, వారి మనసులో నా ధర్మ విధులను ఉంచేదని అన్నాడు. వాగ్దానం అండి ఇది. ఒక్క 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 సంఘంలో కానీ, ఒక్క వాగ్దాన పత్రికలో కానీ నా మనసులో, వారి మనసులో నా ధర్మ విధులను ఉంచేదని వాగ్దానం ఉందా? రాశారు ఎక్కడైనా? వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును అని రాసి ఒక మంచి వాగ్దానం చెప్పాడు తెలుసా? నేను వారి దేవుడినే యుందునని రాశాడండి వాగ్దానం. ఆయన చెప్తున్నాడు 10:16 అంటాడు, నేను వారి దేవుడినై ఉందును. అదే 8:10-16 వచ్చిన ఉంటుంది అన్నమాట. అది నేను వారి దేవుడినై ఉందును. అది వాగ్దానమా కదా? దేవుడే చెప్తున్నాడండి, నేను నీకు దేవుడై ఉంటాను అన్నాడు. ఇది రాసేస్తే ఎంత సంతోషం అండి. వారు నాకు ప్రతిష్ట జనమయ్యుందురు అని చెప్పాడండి. ఎంత మంచి వాగ్దానం అండి ఇది. 10వ మత్తయి సువార్త 22, మత్తయి సువార్త 10:22లో అంతము వరకు సహించబడిన వాడు రక్షించబడును, అంతం వరకు సహించిన వాడు రక్షించబడును. వాగ్దానం కాదు ఇది? మీ నోటితో చెప్పండి మీరు, ఇది వాగ్దానం కాదా? వాగ్దానమే. ఎక్కడైనా చూశారు మీరు? మీ విశ్వాస జీవితంలో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఈ 5 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి మీరు వాగ్దానం తీసుకుంటే 30 గాడ్లు అవుతాయి. 30 గాడ్లు దగ్గర చూడండి ఒకసారి. ఈ వాగ్దానం ఎప్పుడు వచ్చింది మీకు? ఈ వాగ్దానం ఎప్పుడైనా వచ్చిందా? ఆలోచన చేయండి. అంతం వరకు సహించిన వాడు రక్షించబడి అంటే, ఇంకో అబ్బా నాకు మంచి వాగ్దానం వచ్చింది, ఎవడు వస్తే నా మీదకి ఏంట్లే, నేను సహించుకుంటాను, అంతం వరకు ఇలాగే ఉంటాను, నన్ను రక్షించబడతానంట, దేవుడు నాకు వాగ్దానం చేశాడని సంతోషపడతాం కదండి భక్తులు అంటే వాళ్ళు. ఏదైనా వాగ్దానాలు లేవు. మత్తయి 10:39 అంటాడు, నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుని అని చెప్పాడండి. ఎంత మంచి వాగ్దానం అండి ఇది. 10:42లో గిన్నెడు చన్నీళ్ళు తాగనిచ్చిన వాడు తన ఫలం పోగొట్టు కొనడానికి నిశ్చయంగా మీతో దేవుడు ఖచ్చితంగా చెప్పాడండి, నిశ్చయంగా మీ ఫలం పోగొట్టుకోరు. మీరు ఎవరికైతే సహాయం చేస్తారో, శిష్యుడు అనే వాడికి గుక్కడి చన్నీళ్ళు ఇస్తే మీరు ఫలం దక్కించుకుంటారని చెప్పేసి వాగ్దానం చేశాడండి దేవుడు. ఎంత మంచి వాగ్దానం అండి, ఎంత మంచి వాగ్దానం. మత్తయి సువార్త 6:32 అంటాడు, ఆయన రాజ్యమును నీతిని వెతకడి. వాగ్దానం కాదు ఇది? ఆయన రాజ్యమును నీతిని వెతకడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి చెప్పాడండి. ఎంత మంచి వాగ్దానం కదండి. 11:22లో, మత్తయి 11:28లో నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతని చెప్పాడండి. వాగ్దానం కాదు ఇది? చదువుకెళ్ళిపోతున్నారు, అర్థమవుతుంది మీకు? వాగ్దానాలు ఏమన్నీ కూడా మీకు అర్థమవకపోతే రేపొద్దు బెటర్ వేలో ఉంటుంది ఈ ప్రసంగం. 13:34 అంటాడు, మంచి వాగ్దానం ఇది చూడండి. 13:34 అంటాడు, మరుగు చేయబడిన సంగతులు తెలియజెప్పేది అన్నాడండి. అబ్బా ఎంత మంచి వాగ్దానం అండి ఇది. మరుగు చేయబడిన సంగతులు మీకు తెలియజెప్పేదను. 16:19లో పేతురు గారి అంటున్నాడు, పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తానన్నాడు. ఏమన్నాడు? పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తాను. వాగ్దానం కాదండి అది. అబ్రహాముకి ఇచ్చింది తీసుకున్నారు కానీ పేతురు గారికి ఇచ్చింది ఏం తీసుకోవట్లేదు. అబ్రహాం అంతా విశ్వాసం కలిగిన వారం కాకపోయినా ఆయన వాగ్దానాలు తీసేసుకోవడానికి సిద్ధపడుతున్నాం కానీ ఇంకో పేతురు గారికి ఇచ్చిన వాగ్దానం పరలోక రాజ్యం చెవులు నీకు, పరలోక రాజ్యం తాళపు చెవులు నీకు ఇస్తానని చెప్పాడు. మీరు వేటిని బంధిస్తారో వాటిని బంధిస్తానని చెప్పాడండి. అది వాగ్దానం కదా. 2-3 ఎక్కడ నా మధ్య ఉంటారో నేను వారి మధ్య ఉంటానని చెప్పాడండి. చెప్పాడా? 2-3 ఎక్కడ నా నామను కూడుకుంటారు అక్కడ వారి మధ్య నేను ఉందని చెప్పాడండి. అది వాగ్దానం కదా. 19:29 అంటాడు, నిత్య జీవనం స్వతంత్రించుకోనుము. ఇందా చెప్పాడు, నిత్యాజ్ఞంలోకి పోవుడి అన్నాడు. కొంతమంది అంటున్నాడు నిత్య జీవనం స్వతంత్రించుకొనుడి అన్నాడు. ఇది వాగ్దానం కాదండి. ఇది వాగ్దానం కదా. మీరు అనుకున్న గడిలో మనుషు కుమారుడు వచ్చిన కనుక మీరు సిద్ధంగా ఉండి అని చెప్పాడు. ఇది వాగ్దానం కదా. ఇది వాగ్దానమే. బలా నమ్మకమైన దాసుడా నా సంతోషంలో పాలు పొందని చెప్పాడండి. నా సంతోషంలో పాలు పొందు అన్నాడండి. ఇది వాగ్దానం కదా. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉన్నానని చెప్పాడండి. ఇది ఏ కుటుంబానికి ఇస్తే మంచి వాగ్దానం అవుదో, ఏ సంఘానికి ఇస్తే మంచి వాగ్దానం కాదు ఇది. ఇవి ఎందుకంటే రాయట్లేదు దేవుడు వాగ్దానాల కింద. అబ్రహాంకి ఇచ్చినవి, ఇస్సాకుకి ఇచ్చినవి, యాకోబుకి ఇచ్చినవి, పితరులకి ఇచ్చినవి, ఇశ్రాయేలుకి ఇచ్చినవి, అవి మనకు వాగ్దానాలు రాస్తారండి. మరి మా బలా నమ్మకమైన దాసుడు అని చెప్పాడు, నా సంతోషంలో పాలు పొందమని చెప్పాడు. ఇగో మరి ఇది ఎందుకు రాయట్లేదు? లోకస్వార్త 13:8 అంటాడు, ఈ సంవత్సరం కూడా ఉండండి అని చెప్పాడండి. ఈ సంవత్సరం కూడా ఉండండి. ఆ వాగ్దానం వస్తే ఎంత బాగుంటుందండి మనకి. అబ్బా
ఒక సంవత్సరం ఇచ్చా ప్రభా, మరొక సంవత్సరం కూడా ఉండమన్నావు ప్రభా, ఈ సంవత్సరం నాకు ఇచ్చా, ఈ సంవత్సరం ఉండమన్నావా అంటే ఈ సంవత్సరమే మన సంవత్సరమే అనుకున్నాను అంటే నా టైం పీరియడ్ చాలా తక్కువ అన్నమాట. అమ్మో నేను మారు మనసు పొందాలి. మారు మనసు లేని వానికి మారు మనసు కలిగించే దేవుని వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో. వాటిని ఎవరో పట్టించుకోవట్లేదు, వాటిని ఎవరో తీసుకోవట్లేదు. బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీదని చెప్పాడండి. అది వాగ్దానం కాదా? ఆకలి కొనుచున్న వారు మీరు ధన్యులు, తృప్తిపరచబడుదురు. ఏడ్చుచున్న మీరు ధన్యులు, నవ్వుదురు. మనుషులు మిమ్మల్ని హింసించి దూషించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీ ఫలము పరలోకమందు గొప్పదైపోద్దని చెప్పాడండి. ఎంత మంచి మంచి వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో, ఎంత మంచి వాగ్దానాలు అండి. చిన్న మందా భయపడకూడి, మీకు రాజ్యం అప్పగించి రాజ్యమును ఇచ్చుట తండ్రి చిత్తమైన తండ్రికి ఇష్టమంటండి. చిన్న మందా భయపడొద్దు, మీరు కొద్దిమంది ఉన్నారు, పెద్ద పెద్ద మందలు ఉన్నాయి, మీకు చిన్న మందని భయపడుతున్నారు, మీరు భయపడద్దని వాగ్దానం చెప్పాడండి మనకి. ఎంత మంచి వాగ్దానాలు ఇవి. ఈ వాగ్దానాలు రావట్లేదు బైబిల్లో నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పినట్టు జకరయ్య, ఎవరైనా ఆయనతోటి జకయ్య గారితో, అది వాగ్దానం కదా. ఇలా చెప్పుకెళ్తే 140 వచనాలు ఉన్నాయి. నేనేం చెప్పను, చదివికెళ్ళిపోతుంది, అందుకే స్పీడ్గా మీకోసం. యోహాను సువార్త 6:40 అంటాడు, అంచె దినమని నేను వానిని లేపుదని అన్నాడండి. అది ఎంత మంచి వాగ్దానం అండి బాబా. నీకు ₹1,00,00,000 ఇస్తాను ఈ సంవత్సరం అన్న వాగ్దానం కంటే గొప్ప వాగ్దానం కదండి అది. అంచె దినమున నేను వానిని లేపుతానని చెప్తుంటే అంతకంటే మంచి వాగ్దానం అబ్రహాం కూడా లేదండి. అర్థమవుతుంది మీకు? వాగ్దాన పత్రికలు చిన్న చిన్న పత్రికలు తీసిన అబ్రహాము ఇస్సాకు నేను నీకు తోడై ఉంటానని చెప్తుంటే అవి తీసుకున్నాం. కానీ అంచె దినమున నేను వానిని లేపుతాను వాగ్దానం ఎంత శ్రేష్టమైన వాగ్దానం అండి ఇది. అబ్రహాంకు ఉందా ఈ వాగ్దానం? ఇస్సాకు ఉందా ఈ వాగ్దానం? యాకోబుకు ఉందా ఈ వాగ్దానం? లేదు. నీకు చెప్తున్నాడు వాగ్దానం, అంచె దినమని నేను వానిని లేపుదును, నన్ను తినివాడు నా మూలంగా జీవించును అన్నాడండి. ఎంత మంచి వాగ్దానం. నన్ను తినివాడు నా మూలంగా జీవించును, మీకు స్థలము సిద్ధపరచి వెళ్తున్నాను, నేను వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను, మరలా తీసుకెళ్ళిపోతాను, నేను వస్తాను, మరలా వస్తాను, నేను తీసుకెళ్ళిపోతాను అన్నాడు. అది మంచి వాగ్దానం కదా. వినాలి, వాక్యం వినాలి, అది వాగ్దానం కదా. కాబట్టి వాళ్ళు చివరగా కొన్ని మాటలు చెప్పేసి ముగిస్తాను. నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుకుంటుని 15 యోహాను సువార్త 15:16 అంటాడు. నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుకుంటేనే చెప్పాడండి. ఎందుకంటే మాకు వాగ్దానం ఏం కావాలండి మనకి? లోకంలో మీకు శ్రమ కలుగును అని ఉందండి బైబిల్లో. వాగ్దానమా కాదు అది? కదా. నీకు ఆశీర్వాదం కలుగునంటే వాగ్దానం అనుకుంటున్నావు. లోకంలో నీకు శ్రమ కలుగును, నన్ను హింసించంటే నిన్ను కూడా హింసిస్తారని చెప్పాడు దేవుడు. అది వాగ్దానం కాదా? యేసు ప్రభు సూటిగా చెప్పేసిన మాటలండి అన్నీ వాగ్దానాలు. రూతు గారితో బోయేజ్ గారు చెప్పిన మాట వాగ్దానం కింద తీసుకుంటున్నాం మనం. యెహోవా నువ్వు చేసిన దాన్ని నీకు ప్రతిఫలం ఇచ్చిన మాట ఎవరు చెప్పారు? ఎవరండి? రూత్ అమ్మతో బోయేజ్ చెప్పిన మాటను తీసుకుంటున్నామండి మనం. సాక్షాత్తు పరమ బోయాజ్ వచ్చి లోకానికి నీకు నాకు చెబుతున్న మాట ఏంటి తెలుసండి? నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుకున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును, ధైర్యము తెచ్చుకొనుడి. వాగ్దానం అండి, ధైర్యం తెచ్చుకుని. ఎంత మంచి వాగ్దానం అండి ఈ వాగ్దానం వస్తే. ధైర్యం తెచ్చుకోండి, ఏ స్థితిలో నుండి పడిపోతూ అది జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి క్రియలను చెయ్యమని చెప్పాడండి. వాగ్దానం కదా. ప్రకటన గ్రంథంలో మంచి వాగ్దానం చూపించి నేను ముగిస్తాను. చూడండి, 2:17 చదవండి ఎవరైనా. 2:17 అందరు చదవండి, ముగిస్తాను. ప్రకటన గ్రంథము 2:17 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆత్మదేవుడు చెప్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఏం తెలుసా? మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, తెల్లరాతినిత్తును అన్నాడా? తెల్లరాతినిత్తును. మరుగైపోయిన మన్నా అంటండి. నీకు కనపడలేదు మన్నా, ఇశ్రాయేలు తిన్నారు, నీకు కూడా తినిపిస్తాడు. వాగ్దానం అండి అది. ఎంతకంటే మంచి వాగ్దానం ఏం కావాలి మనకి? పైన 2:10 ఉంటుందండి. ఏమంటే 2:10 మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేది అన్నాడండి. ఒక్క వాగ్దానం చూసారండి. ఈ వాగ్దానం ఈ సంవత్సరంలో సంఘంలో పంచిపెట్టే వాగ్దానాలని అలా నేల మీద పరిచేసి బైబిల్లో ఉన్న ఈ ప్రకటన గ్రంథం 2:10 ఉందేమో చూడండి. రాయలేదండి వాళ్ళు, లోక సంబంధులండి రాసిన వాళ్ళు. ప్రజలకి మాయ మాటలు చెప్పేవాళ్ళండి రాసిన వాళ్ళు. ప్రజల్ని మారు మనసు పొందనివ్వరండి వీళ్ళు, దేవుని వైపు తిరగనివ్వరండి వీళ్ళు. ఏం చేశారు తెలుసండి? దేవుడు చెప్పిన విశిష్టమైన వాగ్దానాలండి అవి.
గొప్ప వాగ్దానాలు అండి, ఇటుకంటే గొప్ప వాగ్దానాలు లేవండి అసలు. ఎవరికి ఉందండి? నేను నీకు జీవకిరీటం ఇస్తాను, నమ్మకంగా ఉండరా అని చెప్పాడండి. ఆ వాగ్దానం రాస్తే ఎంత బాగుంటుందండి. క్రైస్తవ్యానికి వాక్యం తెలుసా? ఇప్పుడు చెప్పండి మీరు. ఈరోజు క్రైస్తవులకు వాక్యం తెలుసా? సేవకులకు వాక్యం తెలుసండి? మీరు అనుకుంటున్నారు, భ్రమపడుతున్నారండి మీరంతా. అసలు వాక్యం వినకోకుండా చేస్తున్నారండి, మిమ్మల్ని మాయ చేస్తున్నారండి. గుర్రానికి కళ్ళెం కడతారు కదా, తెలుసు కదండి, పక్కకు చూడుకోకుండా అలా కళ్ళెం కట్టేశారండి మీకు, ఎటు చూడుకోకుండానే. ఎవరి మాట వినకుండా చేసేసారండి. నూతిలో కప్పల మాదిరిగా పడేశారండి మనల్ని. తుమ్మిదులుగా మార్చట్లేదండి మనల్ని. తేనె మకరంధ్రాన్ని జురుకునే తుమ్మిదిలేయండి ఈరోజు. వాక్యం మకరంధ్రాన్ని జురుకునే క్రైస్తవుడు లేడండి ఇక్కడ సమాజంలో, లేడండి. ఎంత చెప్పినా మనుషులు మారండి, ఎంత చెప్పినా మనుషులు వినరండి. పోనీ వారికి చెప్పినా, వారి సంఘాల్లో వారికి చెప్పినా వారు ఎవరో ఆలకించరండి. మనుషులు మారిపోయారండి, మనుషులు అలా మాయ చేశారు. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను, మరణం వరకు నమ్మకంగా ఉండు, మరుగైన మన్నా భుజింపనిస్తాను, తెల్ల రాతిని ఇస్తానని చెప్పాడు. వాని క్రియలు చెప్పిన వారికి ప్రతిఫలం ఇస్తానని అన్నాడు. మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి అని చెప్పాడు. ఎంత మంచి వాగ్దానాలు. మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి, జనుల మీద మీకు అధికారం ఇస్తానని చెప్పాడు. జనుల మీద మీకు అధికారం ఇస్తాను. చావనై ఉన్న మిగిలిన వారిని బలపరచని చెప్పాడండి. మంచి వాగ్దానం అండి అది, దేవుడు చెప్పిన మాట అండి. చచ్చిపోవడం సిద్ధంగా ఉన్న వారిని బలపరచరు అబ్బాయి అని చెప్తున్నాడు. మారు మనసు పొందని ఉందండి వాగ్దానం. ప్రకటన 3:3 అంటుందండి, మారు మనసు పొందుమండి. దేవుడు చెప్పిన మాట అండి అది. ఆ మాట వస్తే ఎంత మంచి. నేను నిజంగా ఒక మాట చెప్పనండి, 100 పత్రికలు ఉంటే 90 పత్రికలు ఈ మాట రాసి ఇచ్చండి. 100 వాగ్దాన కార్డులు ఉంటే 90 కార్డులు ఈ మాట రాసి ఇచ్చేది ఎంత పని తెలుసండి. మారు మనసు పొందు, దేవుడే నాతో మాట్లాడాడు, మారు మనసు పొందమని చెప్పాడు అని మారు మనసు పొందొచ్చండి. మారు మనసు పొందడానికి అవకాశాలు లేకుండా మనుషులకు మాయ చేసి మారేడుగా చేసి ఈరోజు వాగ్దానాలని ప్రజల దగ్గరికి రానివ్వకుండా చేసేసారండి. అసలు సిసలైన దేవుని వాగ్దానాలని ప్రజల చేతుల్లోకి, ప్రజల చూపుల్లోకి, వారి ఆలోచనలోకి రాకుండా చేసేసారండి సమాజం. తెల్లని వస్త్రములు కలిగి నాతో కూడా సంచరించుదని చెప్పాడు ప్రకటన 3:4-5 వచ్చినలో. 3:5 అంటాడు, ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకుంటా అని చెప్పాడండి. 3:8 అంటాడు, తలుపు నీ యొద్ద తీసియించున్నాను, ఎవడో దాన్ని వేయలేడని చెప్పాడండి. నీ ముందు నేను తలుపు తీసాను పరలోకానికి, ఎవడో దాన్ని వేయలేడని చెప్పాడండి. ఎంత మంచి వాగ్దానం అండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నా ఆలయంలో ఒక స్తంభంగా నిన్ను చేస్తానని చెప్పాడండి. 3:12 అంటాడు ప్రకటనలో, నా ఆలయంలో ఒక స్తంభంగా నిన్ను చేస్తానని. ఇది వాగ్దానం కాదా? ప్రజలారా ఆలోచించేయండి. ఎంతకాలం మాయ, ఎంతకాలం మోసంలో ఉంటాం, ఎంతకాలం ఈ లేనిపోనివన్నీ తీసుకుంటాం, అసలు శిస్సులు పక్కన పెడతాం. మీకు ఇవ్వబడిన వాగ్దానాలు అబ్రహాంకి ఇచ్చినవి మీ కాదు, ఇస్సాకు ఇచ్చినవి మీ కాదు, యాకోబుకి ఇచ్చినవి మీ కాదు. ఇగో ప్రకటన గ్రంథంలో, మత్తయి సువార్తలో, యోహాను సువార్తలో, లూకా సువార్తలో, మార్కు సువార్తలో రాయబడ్డాయే. ఇగో ఇవి యేసుక్రీస్తు డైరెక్ట్గా సూటిగా మనకి ఇస్తున్న వాగ్దానాలు. ఇదిగో నా ఆలయంలో ఒక స్తంభముగా నిన్ను చేస్తానని చెప్పాడండి. ఎంత మంచి వాగ్దానం అండి. దేవుని పేరు, నా క్రొత్త పేరు వాని మీద రాసేదను, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను కూడా భోజనము చేస్తాం. నా తండ్రి నేను వస్తాను, నా తండ్రి వస్తాడు, ఇద్దరం కలిసి అతని ఎద్దుకు వస్తాం, అతని దగ్గర భోజనం చేస్తాం. వాగ్దానాలు ఇవన్నీ కూడా చివరి మాట. చాలా ఉన్నాయి, చెప్పాలని ఉంది, కానీ ఒక మంచి మాట చెప్పేసి ముగిస్తాను. 3వ అధ్యాయము 21 తీసి ముగించుకుందాం. 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21. అందరూ తీయండి, చివరి మాట చెప్పేసి నేను ముగిస్తాను. 3వ అధ్యాయం 21 చదవండి. అందరూ తీద్దాం, అందరూ చదువుకుందాం, కలిసి చదువుదాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని. ఒకసారి చెప్తాను చూడండి. ఏదైనా చిన్న వాగ్దానం ఉందంటే ఆ ఎదర మొక్క అంతా తీసేసి 2-3 చుక్కలెట్టి, చుక్కల తర్వాత చిన్న మొక్క రాసి ఇది వాగ్దానం ఇస్తారు. మీరు గమనించిన వాగ్దానంలో చాలా విషయాలు ఉంటారు. అటు ఇక్కడ చుక్కలెట్టి రాయాలి మనకి. ఏమని? నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిత్తును. ఇంతకంటే మంచి వాగ్దానం ఇంకోటి ఉందని చెప్తే తీసుకురండి చూద్దాం. ఇంతకంటే మంచి వాగ్దానం ఒకటి ఉందని చూపించండి. నా సింహాసనం కూర్చొని ఇస్తాను, తెల్ల రాతిని ఇస్తాను. నేను ఫిలిప్పీయుల రాసిన పత్రికలో ఉంటుంది, ఆయన శరీరమునకు సమరూపమైన దానిగా మన దీన శరీరమును మార్చునని చెప్తాను. ఎంత మంచి వాగ్దానం అండి. నీ శరీరాన్ని ఆయన శరీరంతో సమానంగా
చేస్తానని చెప్పాడండి. ఎంత మంచి వాగ్దానాలు, మంచి మంచి వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు ఏవి కూడా మనం కానట్టుగా అసలు మనకు రాయట్లేదు. ఇది ముందు తరాల్లో నుంచి వస్తున్న తప్పిదం. కనీసం వాక్యం తెలిసిన తర్వాత, ప్రకటించబడిన తర్వాత దాన్ని అనుసరించి తప్పుని దిద్దుకునే మనస్తత్వం ఉండాలి. అలా లేకపోతే బైబిల్ ఒక మాట అంటాడు, నేను వచ్చి చెప్పకపోయిన యెడల వారికి పాపం లేదు. యోహాను సూత్రం అంటాడు, నేను వచ్చి చెప్పకపోయిన యెడల వారికి పాపం లేదు, ఇప్పుడు చెప్పేశాను కాబట్టి వారి పాపానికి మిసలేదు, అంటే అంతు లేదు అంటాడు. చెప్పనంత వరకు, విన్నంత వరకు నీ మీద భారం లేదు. చెప్పిన తర్వాత, నువ్వు విన్న తర్వాత నువ్వు మార్చుకోకపోతే నీ మీద చాలా భయంకరమైన భారం ఉంటుంది. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఇది ఎవరినో తప్పట్టాలనో ఎవరిని విమర్శించాలని కాదు, అది మన సంఘాల్లో కూడా ఉన్నవే. వీటిని ఖండించాలి, మనం కూడా వీటిని అవాయిడ్ చేయాలి. అంటే మంచి చేస్తే తీసుకుందాం. అన్నీ రాసావా తీసుకుంటాం. వాళ్ళు ఇచ్చి మాకిస్తానంటే మేము తీసుకుంటాం, అంతే కదండి. వారు ఇచ్చి మనకిస్తే ఎలా తీసుకుంటాం అండి? అలా కాదు. ఆ నార్త్ ఇండియాలో భోజనం ఉంటుంది. నార్త్ ఇండియా భోజనం పట్టుకుని నీకు పెడితే తింటావా? అమ్మ నాకు రైస్ కావాలంట. నీ భోజనం నీకు పెట్టాలి, వారి భోజనం వారికి పెట్టాలి. వారిది పట్టుకోవచ్చు, నీది పట్టుకుని వారికి పెడితే తింటే తృప్తి పొందరండి వాళ్ళు. వారు వస్తారు, మాకు 10 చపాతీలు కావాలంటారు, అంతే. రైస్ పెడతాం, నీకు కుండ రైస్ పెడతామంటే మాకు కుండ రైస్ మాకు అక్కర్లేదు, మాకు చపాతీలు కావాలి 10 చపాతీలు అంటాడు, అంతే. అయ్యో 10 చపాతీలు ఇంటూ ₹50 250 భోజనం అని లెక్కలు కడతాం మనం. కాబట్టి ఆలోచించండి, ఎవరిది వారిదే, వాళ్ళయే. అవి జరిగిపోయినాయి, అవి ఇప్పుడు లేవు. ఇప్పుడు నీకున్నవి చాలా స్టిల్, ఈరోజు నీకున్నవి చాలా గొప్పవే, అవి వారికి లేవు. అర్థమవుతుందా? అవి వారికి లేవు. ఉన్నవే చాలా శ్రేష్టమైనవి, వాటిని కావాలని కోరుకోవాలి, వాటి కోసం నీతిగా బ్రతకాలి. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.